గైస్ మీరందరు బంగారం కొండలు మీరందరూ కామెంట్ మాత్రం పెట్టకండి. A4 యాపిల్ B4 బాల్ నేర్చుకోవడానికి 1,00,000 ఫీజులు ఎందుకు భయ్యా? రేపు పొద్దున ఇంటర్వ్యూ పెట్టుకుని అర్ధరాత్రి కూడా మా సీనియర్ల డోర్ దగ్గరికి ఎత్తిపోయి కొట్టేదన్నమాట. అన్న చెప్పని ఒక ముక్క రాదన్న, అన్న ఏందన్నా ఇచ్చేది పోతుందన్న, నీకు డిగ్రీ లేకపోయినా పర్లేదు, స్కిల్ ఉందా ఏ స్టార్ట్అప్ అయినా జాబ్ వచ్చింది. నేను ఉన్నాను ఇక్కడ, హమ్ హేనా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. జాబ్ మొత్తం స్విగ్గీలో చూసేసుకొని ఇట్లా ఆర్డర్ పెట్టుకోగానే డోర్ వచ్చి కొట్టి మరి ఇచ్చిపోయేటట్టు. మా కాలేజ్ లో మొన్న ఏ చేసిండు, మనకి 55 lakhs ప్యాకేజ్ వచ్చింది. నేను అదే చేస్తాను, లేకపోతే నేను చెయ్యా. ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? అందరేంటిది, అరే నా పిల్లని ఇంప్రెస్ చేయాలి బాయ్, మంచి ప్యాకేజ్ కావాలి మనకి, అది చేద్దాం ఇది చేద్దాం, బెంగళూరు పోదాం ఇటు పోదాం అటు పోదాం అంటే 1 CR ప్యాకేజ్ అనగానే ఇది పక్కన పెట్టేస్తాడు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. 20 లక్షల ప్యాకేజ్ నాకు వద్దు. నా కాలేజ్ లో ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చినాయి, అది ఎంత హైయెస్ట్ మాత్రమే. ప్యాకేజ్, అది నేను పేపర్ లో వేసినామా లేదా? ఆల్ ఇండియా 1 2 3 4 5 6 7 8 9 10 అంతే. అంతే. స్కూల్లో ఉన్నప్పుడు మనకి వేరే లోకం తెలియదు, రుద్దుతా ఉంటారు, చదువురా బాయ్ చదువురా బాయ్ చదువురా బాయ్. స్కూల్లో కొడుతూనే ఉంటారు. వాళ్ళ అమ్మాయికి ఇచ్చేది పోతుందని చెప్పి ఇంకోటి ప్రెస్టీజ్ ఇష్యూస్. చదువుకోండి ఫస్ట్, అది పోకూడదు మనది. ఆ తర్వాత ఇంటికి పోయిన తర్వాత మాటల కోసం ఇంట్లో ఉంటారు. సిగ్నేచర్ తీసుకురావాలి ఇంటికి అంటారు కదా మంచిగా మాటలే లాస్ట్. గ్యారంటీ ఏమైనా ఉందంటే నీకు గ్యారంటీ ఎవరిస్తారు బాబు, నాకు అర్థం కాదు. నువ్వు ఫస్ట్ నేర్చుకో. మీరు పెట్టిస్తారు కదా బ్రో. ఇప్పుడు నువ్వేం చెప్తావు, నువ్వు 6 months నేర్చుకో, డెడికేటెడ్ గా నేర్చుకో, అప్పుడు జాబ్ ట్రై అయ్యే నీకు వస్తారు. వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఆలోచించుకుంటాడు. ఆయన ఆలోచించుకోండి, చాలా తక్కువనే నా స్కిల్ సెట్ కి, నాకు ఇంగ్లీష్ కాదు, ఏదో క్వశ్చన్ అడిగితే పోతుంది, టైం వేస్ట్ అవుతుంది. నువ్వు అమీర్ పెట్టుకో, వాడు బ్రెయిన్ మొత్తం వాష్ చేస్తాను. నేను ఇస్తా బ్రో నీకు. ఇట్స్ లైక్ 3.5 నుంచి చాట్ జీపీటీ ట్రాన్సాక్షన్ 4 కి వచ్చాం, 4 నుంచి 4O వచ్చాం, రైట్? మన ఇంట్లో కుక్క పిల్లలు అందరూ పెంచుకుంటాం. 2029 వరకు కుక్క పిల్లలు ఎక్కడ కనపడవు ఇళ్ళలో. యూ విల్ బి హ్యావింగ్ రోబోటిక్ పెట్స్, NLP అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ అంటాం. కంప్యూటర్ కి మన మధ్యలో ఉండే ట్రాన్స్లేటర్ NLP మోడల్ అన్నమాట. రేంజ్ స్టార్ట్ అయ్యేది 240,000 USD per annum. ఒక హెడ్సప్ ఇస్తున్నాను, 240 is not a small number. లైక్ 240 వస్తుందంటే పిల్లల్ని 10 మంది పిల్లలు ఇయ్యనికి రెడీ ఉంటారు. మా మేనగోళ్ళని చేసుకుంటావా? ఆడు చేసుకోవడానికి నా కూతురు లేదా? ఆడికేంటి, ఎవరైనా ఇస్తారు పిల్లని. కుక్కని కొడితే రాలితే పైసలు, అదే కుక్కని దేంతో కొట్టాలి నీకు తెలియాలి. హైదరాబాద్ మోడల్స్ ఉంటుంది. సూపర్ మోడల్ కింద మీద ఉప్పు మన మీద ఉప్పు బ్రో. వాళ్ళని చూస్తే నాకు కొంచెం ప్రౌడ్ అనిపిస్తుంది బ్రో. వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు, అది ఏదో ఒకటి చేస్తున్నారు bro. ఏదో ఒకటి కొంతమంది చేస్తున్నారు. వాడు అనిపిస్తారు, నేను ఇంత గలీసుకున్నా, ఇంత గలీజ్ మాటలు మాట్లాడుతున్నా, నా రీల్ చూస్తారు, నేను ఏమన్నా అయిపోయి ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్. ఫస్ట్ రీల్ అప్లోడ్ చేసే ముందు ఒక 50 సార్లు చూసాను ఆ రీల్. నేను ఫస్ట్ వీడియో 14 million views పెట్టిన ఫస్ట్ వీడియోనే 2 days లో 100K ఫాలో. ఒక్క పోస్ట్ కి 7 కోట్లు ఒక పోస్ట్ కి పోయి. అది కదా సెటిల్మెంట్ అంటే. కూర్చొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుని ఎంత 2 crores. ఆ తర్వాత పడతా పోస్ట్ అండ్ రీల్ అనుకో, స్టోరీ అనుకో, అది వేరే మళ్ళా. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ జాబ్, యూస్ బంబుల్. కీప్ దట్ ఇన్ మైండ్ గైస్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, బంబులు వేసుకో అంటున్నావు. ఇప్పిస్తాను అనుకుంటున్నారా, ఏమని అనుకుంటున్నా నాకు తెలియదు కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 95 జాబ్లు ఎంతమంది చేస్తున్నారా ఇలా ఎవరు చెప్పడు, నేను చెప్తున్నా. ఆ బ్రో కూడా చెప్పడు. Hello guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. Today we have Shanmukh, very famously known as Syntax. Syntax sarcasm. Nice to meet Hi you, bro, brother. what's up? I'm good. How about you? Good bro. Lovely. And thanks చాలా for having చాలా 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 ఫేమస్ అయిపోయినావు బ్రో, వెరీ షార్ట్ టైం లా. me. God's grace, man. Like we never thought to. అంటే మేము ఎప్పుడు అనుకోలే అన్నమాట బేసిక్ గా. లైక్ ఇలా అవుతుంది, ఇలా స్టార్ట్ చేద్దాం ఒకటి. అండ్ ఈ కంప్లీట్ పాత్ మొత్తం సెపరేట్ మనది. We used to work ఒక కార్పొరేట్ లో జాబ్, మార్నింగ్ 9 to 5 జాబ్ చేసుకున్నామా, ఇంటికి వచ్చినామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ నెక్స్ట్ డే తెల్లారిందా, మళ్ళీ జాబ్ కి వెళ్ళినామా, వీకెండ్ వచ్చిందా, కొంచెం మైందా, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయిందా. సో అలా ఉండే అన్నమాట బేసిక్. నాకు తెలిసిన ప్రకారం హైదరాబాద్ లో ఉన్న తెలుగు వాళ్ళు మాత్రం, అండ్ లైక్ పీపుల్ హు ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్స్, పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ద AI అండ్ టెక్నాలజీ, అందరు ఫాలో అయ్యారు బ్రో. లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాక్సిమం అందరు ఫాలో అయిపోయారు. I'm glad, man. కుర్చీ మడత పెడితే లైక్ వెరీ ఫేమస్ డైలాగ్స్.
Yeah, that's true. అండ్ ద కాంటెంట్ దట్ యూ గేవ్, అంటే ద కాంటెంట్ మీరు ఇచ్చారు కదా, అది కూడా చాలా ఫేమస్ అయిపోయింది ఇన్ఫాక్ట్. I'm glad, man. I'm really happy, to be honest. ఎందుకంటే స్టార్టింగ్ లో ఎవరైతే ఈ పాత్ లో వెళ్దామంటారో అందరికి ఒకటిసారి సరే స్టార్టింగ్ లోనే ఒక మంచి రీచ్ వచ్చింది, స్టార్టింగ్ లోనే ఒక మంచి గ్రోత్ వచ్చింది అనుకుంటే అది ఒక మిత్ లా అయిపోయింది అన్నమాట. బట్ ఫార్చునేట్ అన్నఫ్ కి జనాలందరికి అర్థమైంది, లైక్ వాళ్ళందరికీ కంటెంట్ అర్థం అవుతుంది, నేను చెప్పే విధానం వాళ్ళకి నచ్చుతుంది, అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దాట్, యునో. ఎగ్జాక్ట్లీ. టెల్ మీ అబౌట్ ద ఎంటైర్ బ్యాక్గ్రౌండ్, అంటే ఎందుకు స్టార్ట్ చేసావు, అండ్ నీ జర్నీ, పర్సనల్ జర్నీ ఏంటి, అసలు నీ పేరు ఇంతవరకు ఎవరు తెలియదు, అందరు సింటాక్స్. So my full name goes as Shanmukh Ram, right? So basically పుట్టింది పెరిగింది మొత్తం ఢిల్లీలో అన్నమాట, అండ్ ఆ తర్వాత హైదరాబాద్ కి, అండ్ హైదరాబాద్ లో వచ్చిన తర్వాత నా స్కూలింగ్ కొంచెం ఇక్కడ, ఆ తర్వాత కొంచెం అక్కడ. మనం అంత చదువు బిడ్డలం ఏం కాదు. సో ఇంట్లో కొంచెం ప్రెషర్స్ వల్ల వెనకాల మళ్ళీ స్కూల్ కి పోతే మళ్ళీ అక్కడ ఇజ్జత్ పోతుందేమో అని చెప్పేసి ఒక పాయింట్ తో చదవడం మొదలు పెట్టాం అంతే. అండ్ దెన్ ఫార్చునేట్ ఎనఫ్ దాట్ కొంచెం నాన్న ఫోర్స్ చేయడం లేదా అమ్మ ఫోర్స్ చేయడం అలా 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 అయిపోతూ ఐఐటి క్రాక్ అయిపోయింది దేవుడి దయ వల్ల. ఐఐటి క్రాక్ అయిందా బ్రో? ఇట్ వాజ్ అ ర్యాంక్ అబౌట్ 1968 ఆల్ ఇండియా ర్యాంక్ అది, అండ్ కేటగిరీ ర్యాంక్ 4th వచ్చిండే. అండ్ అప్పట్లో అందరు కలిసి అదే బన్నీ అసలు మావాడు ముక్కు మోహన్ తెలియని వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తుండే తెలుసా, నేను మామయ్య రా బానేనా అది అది అన్నట్టు. సో అలా ఉండే అనమాట. అలా సాఫీగా వెళ్ళిపోతున్న లైఫ్ లో 12 మంది దరిద్రులు వచ్చారు మనకి నా ఐఐటిలో ఫస్ట్ ఇయర్. వేర్ ద ఫస్ట్ ఇయర్ స్పెషలైజేషన్ చూస్ చేసుకోకుండా ముందు అన్నమాట కంబైన్ క్లాసెస్ ఉంటాయి కదా, అక్కడ కలిసిన 12 మంది దోస్తులు. అండ్ మేము ఎవరం అనుకోవాలన్నమాట, మాకు ఎవరికి తెలియదు. అంటే ఇలా బంకులు కొట్టడమా అప్పుడప్పుడు, ఎందుకంటే 0% అటెండెన్స్ దగ్గర ఎవరు లేరు అక్కడ. సో వెళ్ళిపోవడం, పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది మన ఖరగ్పూర్ కి. సో కొంచెం దగ్గరలో ఖరగ్పూర్ నుంచి కోల్కతాకి వెళ్ళిపోయి అక్కడ స్వీట్లు తినుకుంటా షికార్లు కొట్టుకుంటా అలా సాఫే గడిచిపోయింది అనమాట. బట్ వన్ ఫైన్ డే వాట్ హ్యాపెండ్, 3 చూస్తూ ఎప్పుడు అయిపోయిందో ఏమో తెలియదు నాకు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ లో పడ్డాం అందరం కలిసి. నెక్స్ట్ సెమిస్టర్ లో ఇంటర్వ్యూస్, ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి. మాకేం చేయాలో తెలియదు, అక్షరం ముక్క వచ్చిందా ఒక్క ముక్క రాదు. అండ్ ద మూమెంట్ నేను కోడింగ్ స్టార్ట్ చేసింది కూడా 3-2 లో. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో నేను కోడింగ్ స్టార్ట్ చేసింది. రేపు పొద్దున ఇంటర్వ్యూ పెట్టుకుని అర్ధరాత్రి కూడా మా సీనియర్ల డోర్ దగ్గరికి వెళ్ళిపోయి కొట్టేదన్నమాట. అన్న చెప్పని ఒక ముక్క రాదన్న, అన్న ఏదన్నా ఇజ్జత పోతుందన్న, ఐఐటీలో వచ్చిన తర్వాత జాబ్ రాదంటే మళ్ళీ అవుతారన్న అని చెప్పేసి. బట్ ఫార్చునేట్ ఎనఫ్ దట్ ఐ హ్యాపెన్ టు క్లియర్ ఇన్ఫోసిస్, నా ఫస్ట్ కంపెనీ. I worked for like one year అక్కడ, అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ అనమాట. ఆ తర్వాత 1 year అక్కడ వర్క్ చేసిన తర్వాత డెలాయిట్ కి షిఫ్ట్ అయిపోవడం, ఆ తర్వాత 2.5 years అక్కడ వర్క్ చేయడం, నోయిడా నుంచి మళ్ళీ హైదరాబాద్ కి రావడం, అండ్ ఆ తర్వాత అగైన్ దిస్ స్టార్టింగ్. అండ్ ఇది స్టార్ట్ అయింది కూడా క్రేజీ అసలు. నా తమ్ముడి బర్త్డే ఇట్స్ ఆన్ August 10th. ఓకే. సో 2023 1 year బ్యాక్ మనం మాట్లాడుతుంది గురించి. August 10th లో సో వి గాట్, బిఫోర్ దాట్ మేము ఒక ప్రోడక్ట్ మీద పనిచేస్తుండే అనమాట. ఇట్స్ లైక్ ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేద్దాం మనం కూడా, అన్ని కంపెనీస్ మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి. అదే ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్. ఇప్పుడు ప్రెసెంట్ సింటాక్స్ అయ్యాక అందరికి తెలుసు అది. సో జనవరిలో స్టార్ట్ అయిన ప్రోడక్ట్ అది. అది ఇలా మా వాళ్ళకి పిచ్చెక్కిపోయి నా వల్ల కాదు ఇంకా కార్పొరేట్ జాబ్లు, నేను వదిలేస్తా, ఇంకా నాకు కొంచెం అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కిక్ కావాలి నాకు అని చెప్పేసి ఏదో తొందర బాటలో స్టార్ట్ అయింది అనమాట. ఆ తర్వాత ఈ పేరు కూడా ఎందుకు పెట్టామో మాకు తెలియదు, బట్ ఏదో బాగుంది కదా అని చెప్పేసి నాట్ యెట్. సో అలా స్టార్ట్ అయింది. అండ్ ఫార్చునేట్ ఎనఫ్ తర్వాత సింటాక్స్ రిలీజ్ చేయడం అండ్ జనాలందరికి నచ్చడం అది. బికాస్ ఐ ఓన్లీ వాంటెడ్ టు గో ఇన్ టు ఎడ్యుకేషనల్ సెక్టర్ అన్నమాట. ఇట్స్ లైక్ A for apple B for ball నేర్చుకోవడానికి 1,00,000 ఫీజులు ఎందుకు భయ్యా, నాకు అర్థం కాదు. నర్సరీ పిల్లలకి 1,00,000 ఫీజులు ఎందుకు భయ్యా, వాళ్ళకి ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నారు, 1,00,000 ఫీజు తీసుకోవడానికి లేదు కదా. దెన్ వాళ్ళు ఫ్రీగా నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నప్పుడు డబ్బులు కట్టడం ఎందుకు? వీళ్ళ ఉన్న వాళ్ళు అయితే కడుతున్నారు సరే, మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పులు చేసేసరే ఏదో చేసి కడుతున్నారు సరే, లేని వాళ్ళ దగ్గర మరి వాళ్ళ కొడుకులు పోయి కూలి పని చేసుకోవడానికి, లేదా పోయి ఏదో కిరాణా కొట్లో మళ్ళీ ఆడ పోయి పని చేసుకోవడానికి ఎంతమంది పిల్లలు చూడట్లేదు మనం బయట. సో ద ఐడియా బిహైండ్ సింటాక్స్ AI వాజ్, వాట్ ఇఫ్ పీపుల్ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్
నర్సరీ దగ్గర నుంచి మొదలు పెడితే 10th స్టాండర్డ్ వరకు, యూపీఎస్సీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ వరకు, బైపీసీ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంబీబీఎస్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళు క్లియర్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ వాళ్ళు చదివేదంతా ఎక్కడ నుంచి, టెక్స్ట్ బుక్స్ నుంచి, రైట్? అదే టెక్స్ట్ బుక్స్ ని కంప్లీట్ గా ఫార్ములేట్ చేసి బెస్ట్ గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఒక్కొక్క ఫేవరెట్ టీచర్స్ ఉంటారు బయట, రైట్? మన స్కూల్లో కూడా ఉన్నప్పుడు మన ఫేవరెట్ టీచర్ అయినా మంచి వింటామని చెప్పేసి ద బెస్ట్ టీచర్స్ ఎవరైతే చెప్తే అర్థం అవుతుందో అలాంటి వాళ్ళ టాకింగ్ స్టైల్స్ ని ఒక డేటా సెట్ లో తీసేసుకొని ఆ రకంగా ట్రైన్ చేసిన మోడల్ సింటాక్స్ అయ్యాయి, రైట్? వేర్ నువ్వు ఏం నేర్చుకుందాం అనుకున్నా కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఒకటి పోయి ఇన్స్టిట్యూషన్ లో పోయి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. స్కిల్ కావాలా, వాట్సాప్ ఓపెన్ చేయి, అడగడం మొదలు పెట్టు. లేదు నీకు అట్లా అర్థం కాలేదా, వీడియో కాల్ చేయి, మాట్లాడడం మొదలు పెట్టు. దాట్స్ హౌ యూ లెర్న్ ఫర్ ఫ్రీ అండ్ దాట్స్ హౌ వీ వాంటెడ్ టు చేంజ్ ద ఎడ్యుకేషనల్ సెక్టర్. ఒక చిన్న ప్రయత్నం అంతే. ఎందుకంటే అమీర్పేట మనకు ఐడియా ఉందా? చాలా మందికి ఐడియా ఉంటుంది కదా అమీర్పేట అంటే. లైక్ సర్టిఫికేషన్ కోర్సుల కోసం సజెస్ట్ చేసిన వాళ్ళు కుప్పల మంది ఉంటారు మనకి, అండ్ మనం ప్రాక్టికల్ గా పోయి అదే ఈ కోర్స్ చేద్దాం ఆ కోర్స్ చేద్దాం అని చెప్పి పోయిన వాళ్ళు కుప్పల మంది ఉంటారు. చాలా మంది బర్న్ కూడా వేసుకున్నారు చేతి. ఎగ్జాక్ట్లీ, కాల్చుకున్న కుప్పల మంది. Do you know that Amirpet educational system is worth 8,000 crores a year? Per annum లో 8,000 కోట్లు, that is $1 billion you can count it as. సంవత్సరంలో తిప్పే కోచింగ్ సెంటర్లు తిప్పే సంవత్సరంలో వచ్చే పైసలు 8,000 కోట్లు భయ్య. 8,000 కోట్లు వాళ్ళు సంపాదించిన తర్వాత అందరికి జాబులు వచ్చినాయా? రాలే. అండ్ దే గివ్ యూ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ప్లేస్మెంట్. ఎక్కడ ప్లేస్మెంట్ ఏది? బట్ అది ఎవరు అడగడు. లైక్ నార్మల్ జనరల్ ఆలోచిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనం కాలేజ్ లో ఫీజు కడతాం 4 years కి 4 lakhs కడతాం. 4 lakhs 4 years చదివింది పక్కన పెట్టి వీడు 30 days నేర్పించి నువ్వు ₹1,00,000 కట్టు నీకు జాబ్ ఇస్తా బరాబర్ అంటాడు. అది ఎట్లా పాసిబుల్ భయ్యా, నాకు అర్థం కాదు. సో దాట్స్ ద మిత్. జాబ్ తెచ్చుకోండి ఒకటే ఒకటి శివ బ్రో. ద పాయింట్ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ స్కిల్. నీకు డిగ్రీ లేకపోయినా పర్లేదు, స్కిల్ ఉందా ఏ స్టార్ట్అప్ అయినా నీకు జాబ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. డిగ్రీ డజంట్ మ్యాటర్ టు యూ, స్కిల్ మ్యాటర్స్. కాకపోతే అందరూ ఏంటిది, అరే స్కిల్ నేర్చుకోవాలా అంటే ఏదో స్కూల్ కి పోయి చదువుకున్నట్టు కాదు. స్కిల్ నేర్చుకోవడం అంటే ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసి ఏదైనా తయారు చేసి బయట పెట్టడం. ఏదో యూట్యూబ్ లో ఎవడో పెడుతున్నాడు, అబ్బా అరే నేను ఈ వెబ్సైట్ కోడ్ పెడుతున్నా, రెజ్యూమ్ లో పెట్టేసుకో ప్రాజెక్ట్ అయిపోద్ది అని చెప్పి చెప్పడం, కాపీ పేస్ట్ చేసుకొని చేయడం అంటే అది ప్రాజెక్ట్స్ కావు. నువ్వు చేసింది ఏంటిది అక్కడ. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా బ్రో. ఇప్పుడు నువ్వు పేజ్ స్టార్ట్ చేసినావు ఇనిషియల్ August 1st లో. లైక్ నువ్వు చెప్పే విధానం ఈజీ ఉందని పీపుల్ మై ట్రైడ్ ఫర్ 20 days అండ్ 20 days తర్వాత నాకెందుకు రా ఇవన్నీ పక్కన పడేద్దాం 100% అనుకుని ఉంటారు బ్రో. నేను ఉన్నారు భయ్య. ఇప్పుడు నీ దగ్గర ఫాలోవర్స్ అరౌండ్ 4,000K ఉన్నారు బ్రో. 400K ఉన్నారు. 400K లో ఎంత మందికి నువ్వు చెప్పినట్టుంటది? I'll say not even 1%. Not even 1%. చెప్తాను కదా, not even 1%. అందరికి ఏంటిదంటే ఈ కాలంలో అర్ధరాత్రి పూట ఏం చేస్తే నెక్స్ట్ డే మొన్న అకౌంట్లో ₹1,00,00,000 ఉంటాయి. లేదా షార్ట్ కట్ ఏంటిది, అర్జెంట్ గా గూగుల్లో నేను నేర్చుకోను, కొడితే గూగుల్ జాబ్ రావాలి. అందరు ఏంటిదంటే లైఫ్ ని ఒక స్విగ్గీ అనుకుంటారు భయ్య. జాబ్లు మొత్తం స్విగ్గీలా చూసేసుకొని ఇట్లా ఆర్డర్ పెట్టుకోగానే డోర్ వచ్చి కొట్టి మరి ఇచ్చిపోయేటట్టు. అది కాదు. పీపుల్ డోంట్ రియలైజ్ కి గుడ్ థింగ్స్ టేక్స్ టైం. అంత ఈజీ అయితే ఎవరైనా చేసుకుంటాడు, రైట్? అండ్ వీ కెనాట్ బ్లేమ్ ఎవ్రీవన్. అంటే మనం అందరినీ బ్లేమ్ కూడా చేయొద్దు. ఎందుకు అంటే వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఆపోజిట్ పర్సన్ నుండి వచ్చాయి. ఇప్పుడు కాలేజ్ లో ఏం చెప్పారు, కాలేజ్ లో నీకు ఏం స్కిల్ సెట్ ఉందో అని ఇప్పుడు ఏం చెప్తారంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోబెట్టి నువ్వు ఇది నేర్చుకో, దీని మీద ఎక్కువ జాబ్లు ఉన్నాయని చెప్తారు. లైక్ వన్ క్లియర్ గా ఏం చెప్తారంటే ఈ స్కిల్ ఇది నేర్చుకున్నావు అనుకో నీకు ఎక్కువ జాబ్లు ఉన్నాయి బయట అని చెప్తారు. బరాబర్. వానికి అసలు నీ టాలెంట్ ఏంది, నువ్వు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నావు, నువ్వు ఏఐలో ఇంట్రెస్ట్ ఉన్నావా, సీల్ ఇంట్రెస్ట్ ఉన్నావా, జావాల్ ఇంట్రెస్ట్ ఉన్నావా, డెవలపర్లు ఇంట్రెస్ట్ ఉన్నావా, అది తెలియదు. క్లియర్ గా ఏంటంటే నేను ఇది చేస్తే ఎక్కువ సాలరీ ఉంది. మా కాలేజ్ లో మొన్న ఏఐ చేసిండు, మనకు 55 lakhs ప్యాకేజ్ వచ్చింది. నేను అదే చేస్తా, లేకపోతే నేను చెయ్యా. మన స్కిల్ లేదు, అది ఏఐ అనేది తెలియదు. స్టిల్ ట్రై అదే దారిలో వెళ్ళాలి. అదే దారిలో వాడికి వచ్చి నాకు రావచ్చేమో. ఇప్పుడు ఇక్కడ దీన్ని అడ్రస్ చేయడానికి ఒక సింపుల్ థింగ్ స్వాట్ అనాలిసిస్ అని చెప్పేసి మనం అంటా ఉంటాం. ఐడియా ఉందా? చిన్నప్పుడు మనం ఇంటర్లలో ఆ టైంలలో మనం నేర్చుకున్నాం అనమాట. అట్ దాట్ పాయింట్ ఆ స్వాట్ అనాలిసిస్ లో ఏమవుతుంది అంటే యూ గెట్ టు రియలైజ్ నీకేం కావాలి అని చెప్పేసి. దాట్స్ వాట్ స్వాట్ అనాలిసిస్ మీన్స్. కాదు జనాలకి బయట దాని మీనింగ్ కూడా తెలియదు ఎవరికి. అది ఎందుకు చేస్తామని కూడా తెలియదు. మార్కెట్ లో కుప్పల జాబ్స్ ఉన్నాయి. కంటెంట్ రైటర్ కూడా ఒక జాబే, సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా ఒక జాబే, ఏఐ డెవలపర్ కూడా ఒక జాబే, లేదా సింగర్ కూడా ఒక జాబే కైండ్ ఆఫ్ ఫర్ సమ్ మ్యూజిక్ కంపెనీస్ అన్నమాట, రైట్? లేదా కస్టమర్ సర్వీస్ కూడా ఒక జాబ్. ఇవన్నీ జాబ్సే.
కాకపోతే నీకు సెట్ అయ్యేది అది ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదో కష్టపడి నేర్చుకోవడం కాదు, నీకు కావాల్సింది ఏంటిది, నీ గోల్ ఏంటిది, దానికి అది రీచ్ అవ్వడానికి నీ పాత్ ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక వెల్ సెటిల్డ్ జాబ్ కావాలి, మంచి ఫేజ్ లో ఉండాలి, కాకపోతే నువ్వు ఛాలెంజెస్ అంటే నువ్వు భయపడతావు. అలాంటి టైంలో డెవలప్మెంట్ ఈస్ నాట్ ద ఫీల్డ్ ఫర్ యూ. యూ కెన్ గో ఫర్ డిజైనింగ్ ఫీల్డ్, రైట్? కొంచెం క్రియేటివిటీ ఉంది అంటే డిజైనింగ్ ఫీల్డ్ వెళ్ళిపో. లేదు ఐఎమ్ క్రియేటివ్ అండ్ ఐ కెన్ ఈవెన్ ఛాలెంజ్ మై సెల్ఫ్, నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి అంటే అప్పుడు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళు. ఇట్స్ లైక్ వాడు కోడింగ్ చేస్తానంటే నేను కూడా చేస్తా, లేదు నా అందరూ ఏంటిది, అరే నా పిల్లని ఇంప్రెస్ చేయాలి బాయ్, మంచి ప్యాకేజ్ కావాలి మనకి, అది చేద్దాం ఇది చేద్దాం, బెంగళూరు పోదాం ఇటు పోదాం అటు పోదాం అంటే దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నీకేది కావాలి అది ఇంపార్టెంట్ కదా. అంతే చాలా మంది మా పేజ్ కూడా చాలా మంది టెక్స్ట్ చేస్తూ ఉంటారు అనమాట, బ్రో సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మంచి స్కోప్ ఉందా, ఫుల్ స్టాక్ డెవలపర్ లో మంచి స్కోప్ ఉందా అంటే లైక్ డిపెండ్స్ అండి, మీకేం కావాలి. మీకు కోడింగ్ లో మంచి స్కిల్స్ ఉన్నాయా అంటే లేవు అంటది ఒక అమ్మాయి, ఐ వోంట్ టేక్ ద నేమ్, లేవు అని చెప్పేసి చెప్పారు ఆవిడ. I was like, సరే మీరు ఆన్ a scale of creativity, how much would you rate yourself from 0 to 10? 0 నుంచి 10 వరకు నువ్వు నీ స్కేల్ ఎంత పెట్టుకుంటావు? She was like, ఒక 5-6 ఇచ్చుకుంటాను నాకు నేను అంటే, సరే ఒకవేళ ఉన్న పలంగా నేను ఒక ప్రాబ్లం ఇచ్చిన, ఒక నెల మొత్తం నీకు ఒక లాంగ్వేజ్ నేర్పించి ఉన్న పలంగా ఒక ప్రాబ్లం ఇచ్చిన, ఆ ప్రాబ్లం నువ్వు ఎప్పుడు చూడలా, దాన్ని నువ్వు సాల్వ్ చేయగలవా? ఇఫ్ అట్ ఆల్ యువర్ ఆన్సర్ ఇస్ పాజిటివ్, 0 to 10 నుంచి నువ్వు ఎంత రేట్ చేసుకుంటావు? షీ వాజ్ లైక్, అంటే ఎప్పుడు చూడని ప్రాబ్లం అంటే కష్టమే కదా, ఐ రేట్ మై సెల్ఫ్ లైక్ 1 to 2 అని చెప్పేసి చెప్పింది. దట్ క్లియర్లీ స్టేట్స్ నువ్వు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేవు, రైట్? సో అట్ దాట్ పాయింట్ నువ్వు రెండు దారులు ఉన్నాయి, ఇదా ఆ స్కిల్ ని డెవలప్ చేసుకోవడమా లేదా వేరే ఫీల్డ్ లోకి వెళ్ళిపోవడమా. బికాజ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా అసలు. ఇట్స్ లైక్ ఇష్టం లేని ఫీల్డ్ లో కూడా పోయి గ్రైండ్ చేసుకుని ఆ గ్రోత్ రావట్లేదు అంటే ఎలా వచ్చింది? when you don't even like that. And then sometimes the people also అంటే చాలా మంది people కూడా మూవ్ అయిపోతారు. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ MBA ఆర్ గ్రాడ్యుయేషన్, అలాగే ఏం నాలెడ్జ్ లేదు టెక్నాలజీ గురించి, జాబ్ ఇక్కడ తక్కువ వస్తుంది, నార్మల్ ఆపరేషన్స్ లో తక్కువ వస్తుంది, టెక్నాలజీలో ఎక్కువ వస్తుంది జాబ్. నేను లేకపోయినా టెక్నాలజీ ఏదైనా కోర్స్ చేసుకొని వెళ్ళిపోతా, ఏదో కోర్స్ ఏది ఎక్కువ వస్తుంది, ఏది SAP వస్తుందా, సరే SAP జాబ్ అటే పోదాం. అండ్ పీపుల్ ఆర్ డూయింగ్ అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళిపోతారు. బరాబర్. కాకపోతే వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటిదంటే ఆ తర్వాత ఏంటిది, ఎక్స్పీరియన్స్ పెట్టినావు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినావు, లేదా బ్యాక్ డోర్ నుంచి కంపెనీలో చాలా మంది కూడా ఇది కూడా చేస్తారు. ద వర్స్ట్ పార్ట్ హైదరాబాద్ లో మేజర్ గా జరిగేది అమీర్పేట్ సైడ్ లో ఏంటిదంటే బ్యాక్ డోర్స్ నుంచి కంపెనీస్ లో ఆఫర్స్ ఇవ్వడం, రైట్? ఎంటర్ అయిపోయింది, సరే 1,00,000 2 లక్షలు కట్టాం మనం, బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అయిపోయాం. ఆ తర్వాత పరిస్థితి ఏంటిది, ఆ టీం ముందు కూర్చోబెట్టి ట్రైనింగ్ అయిపోయింది, టీం ముందు కూర్చోబెట్టేసి పని చేసి పెట్టరా బాబు అంటారు, టీం ముందు ఇట్లా చూస్తారు అని, అప్పుడు ఇట్లా వంగుతాయి చేతులన్నీ, ఒక ముఖ రాదు, అందరి ముందు ఇజ్జత్ పోయినట్టే కదా. అంతే. అతన్ని పక్కన పెట్టండి, అతని ఫ్యామిలీ మొత్తం ఇజ్జత్ కూడా పోయినట్టే కదా. లైక్ ఒకవేళ ఈ మాట బయటకు వచ్చింది అట్లా తీసేసిల్లో అంటే వాట్ ఈస్ ద యూజ్ ఫర్ యూ టు లైక్ 2.5 లక్షలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అదే దాని బదులు పక్కన పెట్టేసి 6 నెలలు నాకు కావని చెప్పేసి కూర్చొని బుక్ లో ఉన్నది కదా వాడు అడిగేది, అదే క్లారిటీగా నేర్చుకుంటే 2 రకాలు ఉంటాయి బయట. ఇట్స్ లైక్ ఒకటే టాపిక్ ని 10 బుక్లలో 10 రకాల ఆథర్స్ రాసిన టాపిక్లలో 10 రకాలు నేర్చుకోవడం, లేదా ఒకటే ఆథర్ ని చూసేసుకొని ఒకటే ప్రాబ్లమ్ ని 10 సార్లు ఒకటే దాని మీద కూర్చొని చదువుకోవడం, ఏదైతే ఇంప్రింట్ అయిపోతూ ఉంటుంది. ఈదర్ యూ సాల్వ్ ఇట్ బై యువర్ సెల్ఫ్ ఆర్ ఈదర్ యూ గెట్ కన్ఫ్యూజ్. 2 దారులు ఉంటాయి, రైట్? అంటే నీ అంత నువ్వు ఒక 6 నెలలు పక్కన పెట్టేసి కష్టపడితే నీకు జాబ్ వచ్చిందని చెప్పి, జాబ్ బరాబర్ వచ్చిందని చెప్పేసి నీకు కూడా తెలుసు. 6 నెలలు మాక్సిమం నేర్చుకోవడానికి ఏ స్కిల్ అని చెప్పేసి నీకు కూడా తెలుసు, అన్ని తెలుసు, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా నీకు తెలుసు. బట్ స్టిల్ 6 నెలలు నేను వెయిట్ చేయలేను, బ్యాక్ డోర్. 6 నెలలు వెయిట్ చేయడం మేజర్ ప్రాబ్లం కాదు బ్రో. మైండ్ ఎట్లా వర్క్ చేస్తుంది తెలుసా ఇప్పుడు కరెంట్ జనరేషన్. ఎగ్జాంపుల్ నువ్వు AI నేర్పిస్తున్నావు, ఓకే, నేను అనుకున్న వాడు జాబ్ మానేసి నేను 6 months టెక్నాలజీ నేర్చుకుంటే తర్వాత జాబ్ చేస్తాను, నువ్వు AI స్టార్ట్ చేసినావు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటావు AI నేర్చుకుందాం లేకపోతే మెషిన్ లెర్నింగ్ నేర్చుకుందాం అని. నీది అయిపోయింది, వేరే పేజ్ చూస్తాడు, వేరే పేజ్ లో చెప్తాడు మీరు నేర్చుకోరు, ఇది బిగ్ డేటా నేర్చుకోండి లేకపోతే డేటా సైన్స్ నేర్చుకోండి, ఫుల్ జాబ్ ఉన్నాయి, మా ఇయర్లీ 1 CR ప్యాకేజ్ అనగానే ఇది పక్కన పెట్టేస్తాడు. 20 లక్షల ప్యాకేజ్ నాకు వద్దు, పక్కన పెట్టు, 1 crore ప్యాకేజ్ మళ్ళీ స్టార్ట్, పక్కన పెట్టేస్తాడు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ అరే ముంబైలో యాక్టింగ్ లో అందరికి ఫ్రీ వస్తున్నాయి అంటే అరే ఫేమస్ అయిపోదాం. అరే ఇట్స్ లైక్ ఇప్పుడు ఒక పర్సన్ ఒక జాబ్ చేస్తుండో ఏదైనా చేస్తుండ అంటే ఫస్ట్ ఆయన బ్రెయిన్ అనుకోవాలా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేసుకుంటా, లేకపోతే మనీ కావాలా, లేకపోతే వెల్త్ కావాలా, ఏం కావాలి, అది లేదు బ్రో. నిజంగా ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా అది లేదు. అండ్ లాట్ ఆఫ్ కాలేజెస్ ఆల్సో
ఆ కాలేజెస్ కూడా ఆ పాత్ర తీసుకోబోతున్నావు. Hmm. వాళ్ళ పాత్ర ఏంటంటే నా కంపెనీ నా కాలేజ్ లో ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చినాయి, అది ఎంత హైయెస్ట్ మాత్రమే. ప్యాకేజ్, అది నేను పేపర్ లో వేసినామా లేదా అంతే. అంతే. ఎంత మంది రాలా, వాళ్ళకి స్కిల్ ఉందా లేదా, లేదా కాలేజ్ అయిపోయింది, డిగ్రీ తీసుకున్నారు, బయటికి వెళ్తారు, అంత మంచి ఆ కాలేజ్, మన కాలేజ్ లో అంత హైలైట్ గా ప్రమోట్ చేసుకుంటున్నాం, ఆ కాలేజ్ డిగ్రీ తోటే బయటికి పోయిన తర్వాత జాబ్ రాలేదంటే నవ్వుతారు ఆ కాలేజ్ మీద. ఎగ్జాక్ట్లీ Right? దట్స్ ట్రూ. నో వన్ కేర్స్ అబౌట్ ఇట్. ఎవరు పట్టించుకోరు దాని గురించి, ఎవరు చెప్పరు కూడా భయ్యా. అండ్ ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ ఎట్లా తెలుసా బ్రో? ఎగ్జాంపుల్, మా Hmm. పేరెంట్స్ ఉన్నారు. Hmm. మా పేరెంట్స్ ఈ కాలేజ్ నుండి చూసారు, 55 lakhs వచ్చింది, Hmm. ఆ కాలేజ్ లో పోతే 55 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. Hmm. మా మమ్మీ చూసి కన్విన్స్ అయిపోయింది, ఆ Okay. కాలేజ్ పోతే 55 lakhs ప్యాకేజ్ వచ్చిందంటే మా మమ్మీ అందరికి చెప్తుంటది, ఆ కాలేజ్ మంచిగా ఉంటది, దానిలో పోతే 55 lakhs ప్యాకేజ్ వచ్చింది, దానిలో Hmm. పంపి. Hmm. Hmm. See, the 55 lakhs package వచ్చినవాడు, he has certain talent, Exactly. he has certain knowledge, coding knowledge ఉంది. Like hiring process is also not easy ఉండదు, Exactly. సింపుల్ ఉండదు. Right. ఎన్ని క్రాక్ చేస్తే ఆ జాబ్ వస్తుంది. Like the అదే కదా. people who are looking that offers like 55 lakhs గానీ 60 lakhs ప్యాకేజ్ వచ్చింది ఆ కాలేజ్ లో, Hmm. అది ఎందుకు వచ్చింది అంటే నీకు స్కిల్ సెట్ ఉంది. ఇప్పుడు ఆ కాలేజ్ లో 10 లక్షల మంది ఉంటారు, లేకపోతే 1,00,000 మంది ఉంటారు. Hmm. లక్షలు ఎంత మందికి వచ్చింది? ఒక్కరికి వచ్చింది. ఒక్కరికి వచ్చింది మరి, ఆ ఒక్కరిని చూసి పోతున్నాం. అదే కదా. అండ్ పీపుల్ డోంట్, ఎందుకు వెళ్తామంటే అది కూడా ఇట్స్ లైక్ ఏమో ఎవరు తెలుసు, నాకు కూడా వచ్చింది, వచ్చింది ఎవరు తెలుసు. సరే Like probability. 4 years ఉంది కదా, Hmm. సరే సెకండ్ ఇయర్ నుంచి అట్లా కష్టపడదాం, థర్డ్ ఇయర్ లో అలా చేసుకుందాం, మనం ఫోర్త్ ఇయర్ లో ప్లేస్మెంట్ వచ్చింది, ఏదో ఒకటి చేసేసి మేనేజ్ చేసుకుందాం, అయిపోద్దిలే, వచ్చిందిలే ఏదో ఒక జాబ్, 50 lakhs కదా, 20 రాదు నాకు అన్న ఒక హోప్ ఉంటుంది. Hmm. బట్ కాలేజ్ వచ్చిన తర్వాత దోస్తులతోటి తిరగడం, సినిమాలకు పోవడం, షికార్లు కొట్టడం, ఆ పోరి ఈ పోరిని చూడడం, ఆ తర్వాత అది ఇది బ్యాక్లాగ్ తొక్కతలు 100 వెళ్తే తర్వాత మైండ్ దిస్ కాన్సెప్ట్. మన 10th లో ఉన్నప్పుడు మన మార్క్స్ ఎంత, అదే ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత మన మార్క్స్ ఎంత, రెడ్యూస్. ఎందుకు? తిరుగుడు ఎక్కువైపోయింది. డిస్ట్రాక్షన్ 100%. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు మనకి వేరే లోకం తెలియదు, రుద్దుతా ఉంటారు, చదువురాబాయి అని చెప్పేసి స్కూల్లో కొడుతూనే ఉంటారు, ఆ అమ్మాయిల ముందు ఇజ్జత పోతుందని చెప్పేసి ఇంకోటి ప్రెస్టేజ్ ఇష్యూస్, అది పోకూడదు మనది. ఆ తర్వాత ఇంటికి పోయిన తర్వాత మార్కుల కోసం ఇంట్లో ఉంటారు, సిగ్నేచర్ తీసుకురావాలి కదా, రిపోర్ట్ ఇంటికాడ అంటారు కదా మనకు మంచిగా, వాతలే లాస్ట్ అద అడిపోతా అని చెప్పేసి ఏదో ఒకటిగా మార్నింగ్ పొద్దున్న లేవగానే చదువుడు, మళ్ళీ రాత్రి పూట స్కూల్ అయిపోగానే ట్యూషన్లు, ఆ స్టడీ అవర్స్, ఆ తర్వాత అంత జరిగినాయి కాబట్టి 90% లైక్ అబౌవ్ 80% లో అందరం స్కోర్ చేసాం. But when it came to BTech, how many people are there who's scoring like around really good 9 GPA or like 9.5, 9.6 GPA? Let us say 7.5, 8 GPA ఎంత మందికి వస్తుంది? Out of 100, I would say around 10%. Not even 10%. Why? Yeah. అప్పుడు స్కూల్లో చదువుకుంది నువ్వే, ఇప్పుడు బీటెక్ చేసేది కూడా నువ్వే, అప్పుడు నీకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాలా? అదన్నా పక్కన పెట్టుకుందాం బ్రో. బేసిక్ గా ఇప్పుడు 7.5 వచ్చిన వాళ్ళకన్నా కొంచెం టాలెంట్ వల్ల పెంచుతారు బ్రో కొంతమంది. అవును, లైక్ కొంచెం దే ఆర్ ప్రిటీ కాన్ఫిడెన్స్ ఆన్ ద కెరియర్, అంటే చాలా మంది కాన్ఫిడెన్స్ ఉంటారు, నా కెరీర్ నేను ఏదైనా చేస్తా, దే ఆర్ క్రియేటింగ్, వాళ్ళు కొంచెం ఐడియాస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ లేకపోయినా వాళ్ళు తయారు చేసుకుంటారు. కాలేజ్ వర్క్ పైన పర్లేదు, నేను ఈ పక్కన పెట్టి నేను స్కిల్ సెట్ పెంచుకున్నాను ఫస్ట్, గో ఫర్ సమ్ ట్రైనింగ్ సెషన్స్, దే డెవలప్ ద స్కిల్స్, బరాబర్, దాంతో నేను తర్వాత చేసుకుంటారు. కొంతమంది ఉంటారు నా చదువు ఉండదు, తిరుగుడు ఒకటే ఉంటది, బట్ స్టిల్ మనం జాబ్ కావాలా, అంతే జాబ్ కావాలా, ఇప్పుడు అది అది important. ఇంపార్టెంట్, అది ప్లేస్మెంట్ రావాలా ఫస్ట్. అండ్ ఇప్పుడు నంబర్స్ స్టాట్స్ మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఎంసెట్ అయిపోయి కాలేజ్ పోతున్న వాళ్ళు 4 lakhs ఉంటారా, ఎక్కువ ఉంటారు, 4 lakhs ఉంటారు. 4 lakhs లకి వెళ్ళి బయటకు వచ్చే వాళ్ళు కూడా 4 lakhs ఉంటారు, ఏమో 3.3 lakhs వేసుకో. 3 lakhs లో ఎంత % మందికి జాబ్స్ ఉన్నాయి? 5% or below that. అండ్ ఐ మీన్ దిస్, అండ్ ఈ సిచ్యువేషన్ ఎవ్రీవన్ నోస్, అంటే రిసెషన్ నడుస్తుంది అంటారు. అసలు రిసెషన్ ఎందుకు నడుస్తుందో ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ద పీపుల్ డోంట్ నో అబౌట్ రిసెషన్, అసలు వర్డ్ తెలియదు. See, I get a lot of DMs saying that bro, why don't you refer me? నాకు రెఫరల్ ఇవ్వచ్చు కదా మీ కంపెనీలో, అది ఇది అని చెప్పి. I was like, సర్లే ఇద్దాంలే, నీ రెజ్యూమ్ పంపించని చెప్పేసి అన్నా. When I saw that resume, I was like, వాడి బ్యాక్గ్రౌండ్ మెకానికల్, మేము ఉండేది కోర్ ఆపరేషనల్ టీమ్, డెవలప్మెంట్ టీమ్ మాది, రైట్? I was a TL back then. సో ఆ డెవలప్మెంట్ టీమ్ లో మెకానికల్ బ్యాక్గ్రౌండ్, సరే మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చూస్తున్నారంటారా, సరే పక్కన పెట్టేసిన, స్కిల్స్ ఏమున్నాయి, HTML CSS. కోర్ డెవలప్మెంట్ టీమ్ లో HTML CSS తో నేను ఏం చేయాలా? If at all I take him in my team, if at all I refer him outside, na pere eltadu bite, right? So at that point, if at all I'm bringing a candidate who is not skilled enough for the job role which he is expecting it to be, ఆ ముక్కవాడు చెప్తానేమో he was like, ఏం నేర్చుకుంటా, ఎలా ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ నేర్చుకుంటానులే, ఈ రెఫరల్ ఇచ్చే బ్రో అని చేస్తానట్టు.
ఇంకేమనాలి లైక్ దాట్ పీపుల్ డోంట్ నో వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ రైట్. వాళ్ళకి ఆశలు ఉన్నాయి కరెక్టే, అదే ఆ రియాలిటీలో మార్చుకోవడానికి స్కిల్ లేవు. అది రియలైజ్ ఎవరు రైట్. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ దట్ రిసెషన్ అని చెప్పేసి మన టాపిక్ మాట్లాడాం కదా రిసెషన్ గురించి. రిసెషన్ వచ్చింది జాబులు రావట్లేదు, జాబులు పీకేస్తున్నారు కంపెనీస్ అంటున్నారు. సరే రిసెషన్ ఎంతవరకు ఉంటుంది? 1 year ఉంటుందా? సరే 8 months తుక్కాగా 8 months అనుకుందాం మనం రైట్. 8 months ఇప్పుడు ఇంట్లో ఖాళీని కూర్చుంటాం, ఏం చేస్తావు రిసెషన్ లో? మరి రిసెషన్ వుడ్ బి అనదర్ కోవిడ్ అనుకోవచ్చు. ఇంకా ఐటీ ఇండస్ట్రీలో ఒక కోవిడ్ రిసెషన్ అంటే రైట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీలో. ఆ దాట్ పాయింట్ వాట్ వుడ్ యూ డూ? డూడ్ యూ కెన్ అప్స్కిల్, నువ్వు అప్స్కిల్ చేసుకునేదానికి బెస్ట్ టైం ఇది. రిసెషన్ అయిపోయిన తర్వాత నీకు జాబ్ రావడం స్టార్ట్ అయినప్పుడు యూల్ బి ద ఫస్ట్ క్యాండిడేట్. నువ్వు కదా ఫస్ట్ క్యాండిడేట్ పోయి నీకు జాబ్ తెచ్చుకొని కొట్టుకోవడానికి ఆడ రైట్. 8 నెలలు ఖాళీగా కూర్చొని అబ్బో రిసెషన్ అనిపిస్తే ఏడవకుండా కూర్చొని నువ్వు ఎక్కడైతే స్కిల్స్ లాగ్ అవుతున్నావో, బట్టి పట్టడం చదవడం కాదు, నేర్చుకోవడం. డిఫరెన్స్ ఉంది కదా రెండిట్లలో. ఇట్లా అన్లెస్ నువ్వు ఒకటి తయారు చేసి అది ఇలానే ఎందుకు తయారు చేయాలా, ఇలా ఎందుకు చేయకూడదు, అలాంటి మైండ్ సెట్ నీకు రాకపోతే యూ వోంట్ బి డెవలపింగ్ స్కిల్స్ రానప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ జాబ్. Right? So they don't understand the importance. Why is it created? Why it is happening? ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇంకా ఏమేమి అవుతాయి, అవన్నీ నాలెడ్జ్ లేకపోతే. అండ్ పీపుల్ ఆల్సో స్టక్ విత్ ద జాబ్స్. అంటే వాళ్ళకి పెద్ద గోల్స్ ఏం లేవు బ్రో. చాలా మంది ఏమంటే జాబ్ చేద్దాం, జాబే ఉందాం, ఒక ఎంత 1 lakh 1 CR ప్యాకేజ్ చూద్దాం, 40 lakhs ప్యాకేజ్, జస్ట్ 1 CR ప్యాకేజ్ అలా. కానీ వాళ్ళ థాట్స్ లో ఇది లేదు. ఇప్పుడు ఒక నార్మల్ జనరల్ క్వశ్చన్ బ్రో, ఇప్పుడు జాబ్ చేసినప్పుడు ఎప్పుడైనా మనం లంబోర్గిని, బెంట్లీ, రాయల్స్ రాయ్స్ ఉండడం. వెరీ గుడ్ వ్యాలిడ్ పాయింట్. 9 to 5 జాబ్ చేసే వాళ్ళని యూ గైస్ కెన్ ఆస్క్ యువర్సెల్ఫ్ దట్ 9 to 5 జాబ్ చేసే వాళ్ళలో ఒక్కరిని చూపించండి అద్దరిపై రాయల్స్ రాయ్స్ వేసుకొని తిరుగుతున్నాడు బయట, 2-3 బంగ్లాలు వేసేసుకొని ఆ బంగ్లాల కింద 4-5 ల్యాంబోర్గిని ఇట్లా స్టడీగా ఉన్నాయి, మస్టాంగ్ GT ఉంది, ఫెరారీ మన ఫేవరెట్, అది కూడా ఉంది అంటే నో వన్. వై? 9 to 5 జాబ్ వచ్చేదేం లేదు. బట్ సొసైటీ ఎలా అయిపోయిందంటే 9 to 5 జాబ్ ఉంటే నువ్వు సెటిల్డ్, ఎగ్జాక్ట్లీ, లేకపోతే లేదు. 9 to 5 జాబా లేదంటే గవర్నమెంట్ జాబ్. అండ్ లైక్ ఇప్పుడు జాబ్ వచ్చినా ఏమైతుంది తెలుసా బ్రో, ఈ జాబ్ వచ్చిన తర్వాత స్టక్ అయిపోతున్నారు. నెలకి ఆంగన వస్తుంది, ఈఎంఐలు పోతాయి, ఇల్లు గడుస్తుంది, ఇంకేంది నాకు లైఫ్ ఏంది, అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్ ఉంది, పెళ్లి అయిపోతే పెళ్లి అయింది, వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, అయిపోయింది. తిరగనికి వారం మందు కావాలా, తిరిగి పోవాలా, అంతే. అండ్ కానీ పక్క వాళ్ళు ఎదుగుతుంటే అరే నాకు తెలుసురా మస్తు ఎదిగాడు కదా, నేను ఎన్నో చూసిన బ్రో, వాడు వితిన్ 1 year లో అంత పెద్దగా అయిపోయాడు అది అనుకుంటారు. బట్ మనం ఏం చేయొచ్చా అనుకోరు. అది ఇట్స్ దాట్ అవతలోడు బాగుపడ్డం చూడడం మనకి ఇష్టం. మన అందరి ఇండియన్ సైకాలజీలలో అవతలోడు డబ్బులు ఎగురుతున్నావు, ఆహాహాహా, అవతలో కారు అబ్బా ఏమన్నా ఉందా కారు అసలు, అవతలోడు అది తింటున్నాడా 1 fine day అని చెప్పి అనుకుంటాం. కానీ ఆ 1 fine day ఎప్పటికి రాదు మనకి. హానెస్ట్లీ చెప్పాలంటే సింపుల్ అనాలిసిస్, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి డిఫరెన్స్ ఏంటి? లాస్ట్ ఇయర్ నీ అకౌంట్ లో ఎంత ఉన్నాయి, ఈ ఇయర్ నీ అకౌంట్ లో ఎంత ఉన్నాయి? ఐ మీన్ డిఫరెన్స్ ఉందా? లేదు. లాస్ట్ ఇయర్ అప్పుల్లో ఉన్న, ఈ ఇయర్ కూడా అప్పుల్లోనే. స్కిల్ సెట్ ఏముంది, అది కూడా స్కిల్ సెట్స్ ఏమున్నాయి, ఏం లేదు, సేమ్. బట్ స్టిల్ మనకి జాబులు రావాలి. ఎందుకు వస్తాయి? సార్ లాస్ట్ ఇయర్ నువ్వు జాబ్ అప్లై చేసినావు, లాస్ట్ ఇయర్ నీకు ఈ స్కిల్స్ లేవని చెప్పేసి నీకు అర్థమైంది. ఈ ఇయర్ మళ్ళీ అప్లై చేసినావు, నీకు ఇంకా స్కిల్స్ తెచ్చుకోకుండానే నువ్వు అప్లై చేసేసిన తర్వాత అవతల తీసుకోవాలని చెప్పేసి ఒక హోప్ మీద ఉంటాం చూడు, అది వర్స్ట్ పార్ట్. అది అలా అవ్వదు. లైఫ్ అనేది ఒక ఫెయిరీ టేల్ అయితే కాదు కదా బ్రో. ఇలా అన్ని అనుకోగానే మనం ముందుకు వచ్చేయాలి, ఇట్లా మిరాక్యులస్ గా అయిపోవాలంటే కష్టం, అది అవ్వదు. అది ద పాయింట్ ఈజ్ అంటిల్ అన్లెస్ మనం స్ట్రగుల్ అవ్వాలా. అందుకే అన్నాను కదా, 6 నెలలు నాది కావు, ఈ 6 months నాది కావు అని కష్టపడితే ఎందుకు రాదు భయ్? ఒకటి చెప్పు. ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ స్కిల్డ్ ఎనఫ్, వాడు అడిగే ఒక్క ప్రాబ్లమ్ కి ఇన్ ప్రోగ్రామింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రామింగ్ లో 100 ఒక ప్రాబ్లమ్ కి సాల్వ్ చేయడానికి 100 అప్రోచెస్ ఉంటాయి మాకు, రైట్? వీ కెన్ గో విత్ 1 straightforward approach, or we can use some other things స్టాక్ చేసుకుంటూ 100 అప్రోచెస్ ఉంటాయి. వాడిని ఇఫ్ యు ఆర్ స్కిల్డ్ ఎనఫ్, నీకు ఒకలా మంచిగా 6 నెలలు కూర్చొని అద్దరిపై స్కిల్ సెట్ పెట్టుకొని ప్రోగ్రామింగ్ మీద మంచి గ్రిప్ పెట్టుకున్నావు అంటే, అట్ దాట్ పాయింట్ నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు వాడు ఒక క్వశ్చన్ అడిగితే దానికి 10 రకాలుగా అప్రోచెస్, వాడు తెలియని అప్రోచెస్ నువ్వు చెప్తే వాడు చెంతలు పట్టవా? అప్పుడు ఆఫ్ కోర్స్ ఇది ఇలా చేస్తామని చెప్పేసి ఎవడు బ్రో అప్పుడు జాబ్ ఇయ్యింది నీకు. కానీ ఇక్కడ ఏమైతుంది తెలుసా బ్రో, నేను నార్మల్ జనరల్ తరఫున అడుగుతున్నా, నార్మల్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్. నువ్వు 6 months చెప్తున్నావు బ్రో, బన్నీ సింటాక్స్ బ్రో, నువ్వు 6 months చెప్తున్నావు. 6 months నేను మంచిగా చదువుకుంటా, ఒక్క డే కూడా లేకుండా. నేను IAS వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతా, నేను 24/7 నేను కూర్చొని ప్రిపేర్ అవుతా. ఎంత % గ్యారంటీ నాకు వస్తుంది? 100%.
జాబ్ లైక్ వాళ్ళు 6 months తర్వాత ఈ క్వశ్చన్ రాదు, డే 1 క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ. అదే కదా, అదే హైలైట్ పార్ట్, అది బెస్ట్ పార్ట్. డే 1 అరే చలో 6 months చేసిన, 6 months రాకపోతే ఏంది ప్రాబబిలిటీ చూద్దాం, 50-50 90%. చలో అరే 6 months వెయిట్ చేయడం ఎందుకు, సరే ఏదో ఒకటి చేద్దాం. అరే ఏం చెప్పాలి, ఏం చెప్పాలి. బట్ రియలీ గుడ్ కంపారిజన్ మ్యాన్, రియలీ యాక్యురేట్ కంపారిజన్. 4 లక్షల మందిలో వి యూజువల్లీ గెట్ ఒక 1.5 మెసేజెస్ ఆరామ్స్ ఎవ్రీ సింగిల్ డే ఉంటాయి. ఆ మెసేజ్ 90% వాళ్ళందరూ ఏంటిది, ఇప్పుడు ఒకవేళ ఒక రీల్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ పోస్ట్ చేసిన, అరే జాబ్స్ ఇక్కడ ఉన్నాయి రా బాయ్, ఇలాంటి దీంట్లో కూడా కెరియర్ గ్రోత్ ఉంది, ఇది కూడా చూసుకోండి అంటే, సరే తీసుకుంటాం, గ్యారంటీ ఏమన్నంతా. నేను ఇప్పుడు చూపిస్తా కావాలి, డిఎంస్ ఓపెన్ చేసేసి గ్యారంటీ ఏమైనా ఉందంటే, నీ గ్యారంటీ ఎవరిస్తారు బాబు నాకు అర్థం కాదు, నువ్వు ఫస్ట్ నేర్చుకో. అమీర్పేట్ ఇస్తారా బ్రో, అమీర్పేట్ లిటరల్లీ సీరియస్లీ బ్రో, నువ్వు జనరల్ పీపుల్, ద స్టూడెంట్స్ ఎవరున్నారో జాబ్ చూస్తున్నారో వాళ్ళ మైండ్ సెట్ ఇదే ఉంటది 99.999%. ఇప్పుడు నువ్వేం చెప్తావు, నువ్వు 6 months నేర్చుకో, డెడికేటెడ్ గా నేర్చుకో, అప్పుడు జాబ్ ట్రై అయ్యే నీకు వస్తుంది. వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఆలోచించుకుంటాడు, ఆయన ఆలోచించుకోండి ఛార్జెస్ తక్కువనే, నా స్కిల్ సెట్ కి నాకు ఇంగ్లీష్ కాదు, వాడు ఏదో క్వశ్చన్ అడిగితే పోతుంది, టైం వేస్ట్ అవుతుంది. నువ్వు అమీర్పేట్ గో, వాడు బ్రెయిన్ మొత్తం వాష్ చేస్తాడు, నీకు నేను ఇస్తా బ్రో, నీకు లైక్ నేను ఇక్కడ ఇప్పుడు నువ్వు సేమ్ పాయింట్ అమీర్పేట్ పోయినావు అనుకో, అమీర్పేట్ నీ బ్రెయిన్ వాష్ చేస్తాడు, ఇట్లా కూర్చోబెట్టి నువ్వు నాకు ₹1,00,000 కట్టు, అరే బ్రో నువ్వన్నా అని చెప్తున్నావు, నువ్వు టాలెంట్ నేర్చుకో, ఏదో నేర్చుకో, వాడు పోతే అవి ఏం చెప్పడు బ్రో, పైసలు కట్టు, నీకు నేను ఏదో దాంట్లో పెట్టిస్తాను, నీకు జాబ్ ఇప్పిస్తా. 100% అది ఎంతమందికి వచ్చింది, అదే అడగం. ద పాయింట్ ఈజ్, ఇప్పుడు ఏమైనా స్కిల్ సెట్ నేర్చుకుంటారని మనం ఫ్రీగా నేర్పిస్తున్నాం కూడా. ద వర్స్ట్ పార్ట్ ఏంటిదంటే, మనందరికి మనం ఫ్రీగా ఏమైనా నేర్పించినా కూడా, నేను నేర్పిస్తాను భయ్, నేను చేసిన తప్పులు మీరు చేయకండి, బికాజ్ నాకు చెప్పడానికి ఎవరు లేకుంటే, అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నా మీరు వినండి కొంచెం, నేను చేసిన తప్పులు మీరు చేయకండి, ఇలా ఫాలో అవ్వండి, నేర్చుకోండి. ఇప్పుడు నేనే నేర్పిస్తా, నువ్వు నేర్చుకో, ఫ్రీగా నేర్చుకో. ఒక రోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు, 3 రోజులు మాయం, కనబడాడు. అంతే, ఎందుకు? అదే నువ్వు అమీర్పేటకి పో, వాడు ₹1,00,000 కడతాడు, 50,000 కడతాడు, అక్కడ బరాబర్ కడతాడు. ఆ తర్వాత అక్కడ వాడిని గ్యారంటీ అడగాడు. అదే ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు కడతాం బీటెక్ కాలేజీలలో, రైట్? బీటెక్ కాలేజీలో 10 లక్షలు కడతాం, బరాబర్ 100% ప్లేస్మెంట్ వచ్చే దాంట్లో ఎవరు అడగడు, గ్యారంటీ ఇస్తావా నాకు బరాబర్ వచ్చేది అని చెప్పేసి ఎవరు అడగడు అక్కడ. ఎందుకు? మనం ఫ్రీగా నేర్పిస్తున్నాం అంటే, సరే నేర్చుకుంటా బరాబర్ నేర్చుకుంటా, నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఇక్కడ ఎందుకు వచ్చింది? దాట్స్ ద రీజన్ వై పీపుల్, అందుకే ఈ మధ్య కాలంలో అందరు కలిసి ఒక్క కోర్స్ కూడా ఫ్రీగా బెటర్ అవ్వడు. దే పుట్ ఇట్ ఫర్ ఎ వాల్యూ ఆన్ ఎ మనీ. లైక్ నువ్వు రూపాయి పెడతావు అంటే దాని తగ్గ వాల్యూ నేను నీకు ఇస్తా, నువ్వు రూపాయి పెడతావు అంటే ఆ భయం నీకు ఉంటది, అది నేను రూపాయి పెట్టినా మళ్ళీ నా రూపాయి వాల్యూ నాకు రావాలి. నువ్వు ఫ్రీ అంటే కూడా ఫస్ట్ డౌట్ పడతారు బ్రో. ఎగ్జాక్ట్లీ, ఏం చెప్తాడు ఫ్రీ ఇస్తుందంటే, అదే ఏం కాంటెంట్ ఉంది అసలు, అదే నేను 10,000 అని చెప్పి కోర్స్ పెట్టాను అన్న, 10,000 అంటే నా అంత పైసలు ఏమన్నా, 10,000 పెట్టి ఎవరు కొంటారన్న నీ కోర్సు. అది దాట్స్ ద వర్స్ట్ పార్ట్. క్వశ్చన్ చేయడం తప్పించి యాక్షన్స్ మనం చేయం. అలా అయిపోయింది మన ఈ ప్రెసెంట్ 2024 లో తీసుకోండి, ఈ జనరేషన్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు రీసెంట్ పాస్ అవుట్ అయిన వాళ్ళు, అంతకుముందు పాస్ అవుట్ అయిన వాళ్ళు అలానే ఉన్నారు ప్రెసెంట్. అండ్ నీ దృష్టిలో అవన్నీ కరెంట్ ఏం ట్రెండ్స్ నడుస్తున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ? పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్, అంటే ఈ పాడ్కాస్ట్ ఎవరు చూస్తున్నారో వాళ్ళకి చెప్తే, ఇలాంటి టెక్నాలజీ కరెంట్ గా పీపుల్ కెన్ లెర్న్ టు అప్ స్కిల్ దే కెరియర్. లైక్ పీపుల్ అంటే స్టూడెంట్ బయటకి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ పీపుల్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద కార్పొరేట్స్, దే వాంట్ టు ఎన్హాన్స్ దే skill sets now. Okay. So at this point 2024 లో అయితే AI is boom. 2024 is the best year for AI because 3.5 నుంచి ChatGPT లో ట్రాన్సిషన్ 4 కి వచ్చాం, 4 నుంచి 4o వచ్చాం, రైట్? అండ్ అక్కడ నుంచి 4o కి కాంపిటీషన్ గా జెమినీ వచ్చింది, మన రీసెంట్ గా డెవిన్ వచ్చాడు, సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్, AI ఇంజనీర్ అన్నమాట. కాబట్టి అది మొత్తం పీక్ అని చెప్పేసి తెలిసిన తర్వాత, సో ఇన్ దిస్ ఎరా ఆఫ్ AI యూ కెన్ సీ ఏ కంపెనీ తీసుకున్నా కూడా, ఈవెన్ కాస్మెటిక్ మేకప్ కంపెనీ ఇచ్చే నైకా, దాట్స్ రియలీ గుడ్ కంపెనీ, నాట్ అపోజింగ్, నో ఆఫెన్స్, అంత మంచి కంపెనీ నైకా కూడా వాళ్ళ AI రిలీజ్ చేస్తుంది. ఎవ్రీ సింగిల్ కంపెనీ, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కాకుండా ప్రతి ఒక్క కంపెనీలో AI ఉంది. అట్ దిస్ పాయింట్ ఇక్కడ సప్లై ఎక్కువ ఉంది, ఇంజనీర్స్ తక్కువ ఉన్నారు, డిమాండ్ ఎక్కువ ఉంది, మన వాళ్ళ దగ్గర కంటెంట్ తక్కువ ఉంది అనమాట. సో 2024 నుంచి ఇఫ్ ఎట్ ఆల్ ఐ టాక్ అబౌట్ నెక్స్ట్ 5 years రేంజ్ తీసుకున్నా కూడా, లేదా నెక్స్ట్ 2 years రేంజ్ తీసుకున్నా కూడా, AI is going to be the profitable one 100%. ఎందుకంటే Nvidia, there is this company called as Nvidia. So they launch చేశారు, they recently launched a project called as Groot. Correct, I know Nvidia Groot.
మాట్లాడుతున్న గూస్ బంప్స్ వస్తున్నాయి లిటరల్లీ ఇట్స్ లైక్ ఆ ఎన్విడియా గ్రూప్ యు ప్రాజెక్ట్ నో వాట్ టుడే మార్నింగ్ ఈ రోజు చూసినాను అది వాల్యుయేషన్ కంపెనీ వాల్యుయేషన్ లో సెకండ్ వాల్యుయేషన్ 3 ట్రిలియన్ ఎగ్జాక్ట్లీ యాపిల్ ని బీట్ చేసింది అది. Yeah, అది exactly. హైలైట్ పార్ట్. సెకండ్ అందరు కలిసి అందరికి ఐడియా కూడా లేదన్నమాట ఈ కంపెనీ గురించి. ఏం చేస్తుంది, గేమింగ్ కంప్యూటర్లలో గ్రాఫిక్ అది తయారు చేస్తారు. లేదు భయ్యా, ఎన్విడియా అంటే పీపుల్ ఏమంటారు తెలుసా ఇప్పుడు చూస్తున్న పాడ్కాస్ట్ చూసే వాళ్ళందరూ స్టూడెంట్ ఎన్విడియా అంటే నా కంప్యూటర్ లో ఉంటుంది అదే కదా అంతకు మించని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ దట్స్ జస్ట్ అ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్. దాని కింద పెద్ద కొండ ఉంది, అదే వాళ్ళకి అర్థం కాదు. కరెక్ట్. ఏఐ, ఓపెన్ ఏఐ యూజ్ చేసే మీ అందరు చాట్ జీపీటీ వాడతారు. ఆ చాట్ జీపీటీ ప్రాసెస్ ఇవ్వడానికి కంప్యూటర్ తయారు చేసిన చిప్ సెట్ ఎవరిది? ఎన్విడియా. యాపిల్ లో ఉండే చిప్ సెట్ ఎవరిది? ఎన్విడియా. ఆ రోజు అసూస్ వాళ్ళ చిప్ సెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్విడియా దగ్గర. నో అదర్ కాంపిటీటర్, నో వన్. ఒకే ఒక మొనోపలి ఉంది మార్కెట్ మొత్తం, ఎవరిది? ఎన్విడియా. అంత తోపు కంపెనీ. మనం వాడే స్మార్ట్ వాచ్ దగ్గర నుంచి మొదలు పెడితే వాడే స్మార్ట్ ఏఐ వరకు కూడా నడిచేది ఎన్విడియా మీదనే అన్నప్పుడు. నువ్వు చెప్పినావు బ్రో ఇందాక గ్రూట్ అని క్రియేట్ చేసింది. yes, అది ఎంత పెట్టింది తెలుసా బ్రో? ఇన్వెస్ట్ చేసింది ఓన్లీ రీసెర్చ్ కి 10 బిలియన్. 10 బిలియన్ అంటే తెలుగులో చెప్తాను. 1 బిలియన్ అంటే 8,000 కోట్లు అంచనా. 10 బిలియన్ అంటే 8,000 కోట్లు ఇంటూ 10 ఎంత? 80,000 కోట్లు అంటే క్లోజ్ 1,00,000 కోట్లు పెట్టి రీసెర్చ్. ఇట్స్ జస్ట్ కన్ఫర్మేషన్ రేట్. మనకి గ్యారంటీగా వచ్చింది ఏఐ తయారైతే చెప్పేసి గ్యారంటీ లేదు అక్కడ. ఓన్లీ రీసెర్చ్, జస్ట్ రీసెర్చ్. 80,000 కోట్లు గవర్నమెంట్ ఫామ్ అయిపోతే మన ఇండియాలో 80,000 కోట్లు ఓన్లీ రీసెర్చ్ గురించి పెట్టారు. అంత పెద్ద కంపెనీ ఒక ప్రాజెక్ట్ రిలీజ్ చేసింది గ్రూట్ అని చెప్పేసి. గ్రూట్ ఆ ప్రాజెక్ట్ ఏంటిదంటే బేసిక్ గా హ్యూమనాయిడ్ రోబోట్స్, రియల్ లైఫ్ లో పనిచేసే రోబోట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చాట్ జీపీటీ ఉంది భయ్య, చాట్ జీపీటీ తోటి మీరు మాట్లాడుతున్నారు, టెక్స్ట్ చేస్తున్నారు, ఆన్సర్లు వస్తున్నాయి. రైట్, మాట్లాడుతున్నాం, వాయిస్ మాడ్యూల్స్ తోటి మాట్లాడుతున్నాం, ఆన్సర్లు వస్తున్నాయి. సార్ నార్మల్ గా దాన్ని చూపిస్తున్నాం, కెమెరా యాక్సెస్ ఇచ్చేసి దాన్ని చూపిస్తున్నాం, అది అర్థం చేసుకుంటుంది, అన్ని వస్తున్నాయి. అదొక బుర్ర అనుకుందాం, చాట్ జీపీటీ ఇస్ అ బ్రెయిన్ అనుకుందాం. వాట్ ఇఫ్ వి గివ్ అ ఫకింగ్ బాడీ టు ఇట్? మొత్తం 2 చేతులు 2 కాళ్ళు ప్రతి ఒక్కటి ఇచ్చేస్తే కంప్లీట్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఆర్ బీయింగ్ రిలీజ్డ్ బై ఎన్విడియాస్ గ్రూట్. బేసిక్ గా మనం డిస్నీలలో సినిమాలలో చూస్తాం కదా, వాలీ అని చెప్పి సినిమా వచ్చేది అనమాట. ఇంత చిన్న బుడ్డ రోబోట్ ఉంటది, అది తిరుగుతా ఉంటది. సో అలాంటి రోబోట్స్ ని రియల్ లైఫ్ లో తయారు చేసి, అండ్ దిస్ ఇస్ వెల్ అడ్వాన్స్డ్ బ్రో. ఐ నో ఇట్స్ లైక్ హ్యూమనైజ్. ఎంత క్రేజీ ఉందంటే అంత crazy. I know. The reason why I stated this fact, NVIDIA Groot project ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన ఇంట్లో ఒక్కొక్క పిల్లలు అందరూ పెంచుకుంటాం. వాట్ ఇఫ్ నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ 5 years లో, నాట్ ఈవెన్ 10 years భయ్యా, జస్ట్ 5 years వేసుకుందాం. 2024 ఇది, 2029 వేసుకుందాం. 2029 వరకు కుక్క పిల్లలు ఎక్కడ కనబడవు మన ఇంట్లో. యూ విల్ బి హ్యావింగ్ రోబోటిక్ పెట్స్. అందరం కూడా సైఫై లో ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటే, జస్ట్ గో టు యూట్యూబ్, సర్చ్ ఎన్విడియా గ్రూట్, యూ వుడ్ సీ. చదవడం కాదు, లైవ్ లో చూస్తారు. వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు ఇప్పుడు. దే ఆర్ డెవలపింగ్ ప్రొడక్షన్ యూనిట్ సో దాట్ దే కెన్ ప్రొడ్యూస్. ఎక్కువ ప్రొడ్యూస్ చేద్దాం, ఇంకా అందరిలో పంపిద్దాం అని చెప్పేసి. అండ్ ఇప్పుడు టెస్లా, ఎలాన్ మస్క్ బాబాయ్, టెస్లా, హీఈస్ వర్కింగ్ కార్ మొత్తం పనిచేసేది ఏఐ మీద, రైట్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మీద. అంతెందుకు బ్రో, ఇంట్లో కొత్త వాక్యూమ్ క్లీనర్స్ వచ్చాయి, ఏఐ బుడ్డ ఇట్లా తిరుగుతా ఉంటాయి, రైట్. దాట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. అలానే స్టార్ట్ అయ్యేది ఏఐ జనరేషన్ రెవల్యూషన్ మొత్తం కూడా స్టార్ట్ అయ్యేది దాంతోనే. మెల్లగా కాఫీ మిషన్ వస్తే ఏఐ తోటి పవర్ అయ్యేది. ఆ తర్వాత వాక్యూమ్ క్లీనర్ ఆల్రెడీ వచ్చేసినాయి మన దగ్గరికి, రైట్. ఆ తర్వాత ఇప్పుడు టీచర్లు వస్తారు, మెల్లిమెల్లిగా సాఫ్ట్వేర్స్ వస్తాయి, ఇప్పుడు ఆల్రెడీ అదంతా నడుస్తుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా పెట్స్ వస్తాయి మార్కెట్ లోకి. ఆ తర్వాత హ్యూమనాయిడ్ రోబోట్స్ టు డూ ద డైలీ టాస్క్. సో నిన్న కాకముందు నేను మూవీ చూసాను బ్రో నెట్ఫ్లిక్స్ లా, అట్లాస్ అని. ఓ, ఐ సా ఇట్ యెస్టర్డే. అరే ఇట్స్ లైక్ కరెంట్ ఏదైనా 2024 ఉన్నాం. ఎగ్జాక్ట్ నా 6 సెన్స్ కరెక్ట్ అయితే ఇంకా నెక్స్ట్ 20 years లా సేమ్ అట్లనే అవుతుంది. బరాబర్ అవుతుంది, సేమ్ డిటో. సో the reason behind all these topics is that AI in the next 5 years is going to be boom. వేరే రేంజ్ లో ఉండబోతుంది. ఎందుకంటే పెద్ద కంపెనీస్ లైక్ యాపిల్ లేదా గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ వాళ్ళందరైతే షట్ డౌన్, కోట్లు పెట్టి షట్ డౌన్ అయితే చేయరు కదా. Exactly. They have scope in it, but we don't have a lot many people who learn that skill and who can possess that. ఎవరైతే అది చెప్పగలుగుతారో, ఆ రేంజ్ లో ఆ స్కిల్ పొసెస్ చేయగలుగుతారో వాళ్ళు లేరు. ఎందుకు? ఏఐ రాకన ముందు, దట్ ఈస్ 2023 ముందు వరకు మనం తీసుకుందాం. అంతవరకు ఏముంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, పైథాన్, C++, జావా స్క్రిప్ట్ ఇవి నేర్చుకుందాం. యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలపర్, iOS డెవలపర్, అంతే. ఇంకోటి ఈజీ ఉంటే టెస్టింగ్. ఇది రిలాక్స్ జాబ్ అంటారు. రిలాక్స్ జాబ్. టెస్టింగ్ 6 months అమీర్పేట్ ట్రైనింగ్, గో టు ఆఫీస్,
ఫేక్ సర్టిఫికేట్ అయిపోయి సెట్. కాకపోతే అది ఏఐ చాట్ జీపీటీ రాకనే ముందు. అవును. అప్పటి వరకు ఏఐ గురించి ఎవరికి తెలియకుండా కదా బ్రో. చాట్ జీపీటీ రిలీజ్ అయింది, ఇప్పుడు ఎవరైనా టెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాడా? ఎవరైనా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడా? లేదు. బికాజ్ నౌ ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ ఏఐ. ఇక్కడ ఇప్పటిదాకా మనం ఎవరైతే ఆ ఫీల్డ్ ఎక్స్ప్లోర్ కూడా చేయలేదో, పీపుల్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఏఐ గురించి. బికాజ్ కంప్లీట్ నెక్స్ట్ వచ్చే స్కోప్ మొత్తం ఏఐ మీద. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్ ఏమైనా రిలీజ్ అయిందో దాంట్లో ఏఐ లేని ఆ ప్రోడక్ట్ రాదు బయటికి. ఆ ఏఐ తయారు చేయడానికి కూడా ఇంజనీర్స్ కావాలి, డెవలప్మెంట్ టీమ్ కావాలి, డిజైనర్స్ కావాలి, ప్రతి ఒక్కరు కావాలి. సో డిమాండ్ ఈస్ వెరీ హ్యూజ్ బట్ సప్లై ఈస్ వెరీ లెస్. ఎగ్జాక్ట్లీ. సో ఒకవేళ ఎవరైనా సస్టైన్ అవ్వాలి, ఒకవేళ మంచి ఫ్యూచర్ రావాలి అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి హూ కమింగ్ అప్ విత్ న్యూ ఏఐ ప్రొడక్ట్స్ ఎవ్రీ సింగిల్. సరే, ప్రాబ్లం ఏంటంటే బ్రో, యాజ్ పర్ న్యూ టెక్ లో ఉన్నావు కాబట్టి ఈ ఏఐ ఇలా నెక్స్ట్ 5 years లో గ్రో అవుతున్నావు కదా, ఇవేం నేర్చుకుంటే వాట్ ఆర్ ద థింగ్స్ వై నీడ్ టు లెర్న్? సో వాట్ ఐ వుడ్ సజెస్ట్, ఇఫ్ అట్ ఆల్ కంప్లీట్ బిగినర్ స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం అంటే ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే బేసిక్ గా మెషిన్ కి ఒక లాంగ్వేజ్ ఉంటది. మనం అంటే మన తెలుగు మాట్లాడతాం. సరేనా? సడన్ గా నీతో స్పానిష్ లో మాట్లాడినా నీకు అర్థమవుతుందా? కాదు కదా, ఎందుకంటే నీకు తెలియదు ఆ లాంగ్వేజ్. సో కంప్యూటర్ కూడా అంతే, దానికి వచ్చిన లాంగ్వేజ్ తోటి మాట్లాడితేనే దానికి అర్థమవుతుంది. దానికి తెలియని లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్ లో తెలుగులో మాట్లాడాము, దానికి అర్థం కాదు. సో ఈ కంప్యూటర్ కి మన మధ్యలో ఉండే ట్రాన్స్లేటర్ ఎన్ఎల్పి మోడల్ అన్నమాట. మనం మాట్లాడే ఇంగ్లీష్ ని అది బిట్స్ అండ్ బైట్స్ లో కన్వర్ట్ చేసేసి బైనరీలో దానికి మెషిన్ కి అర్థమయ్యే భాషలో మార్చేసి దానికి చెప్పింది. అది చెప్పిన ఆన్సర్ ని మళ్ళీ ఇంగ్లీష్ లో మార్చేసి మనకి ఇచ్చింది ఆ కన్వర్ట్. సో దాట్స్ కాల్డ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్. ఇన్ ద నేమ్, ద పేర్లు ఉన్నట్టే. సో బిల్డింగ్ మోడల్స్ అండ్ లెర్నింగ్ అబౌట్ న్యాచురల్ లాంగ్వేజ్ మోడల్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ లైక్ చాట్ జీపీటీ ఎలా అయితే డిజైన్ చేశారో, దట్స్ బిల్డ్ అపాన్ జనరేషన్ ట్రాన్స్ఫార్మర్ మోడల్. ఆ ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ గురించి నేర్చుకోవడం, ఎందుకంటే ప్రతి ఒక్క టాస్క్ కి ఒక్కొక్క మోడల్స్. నువ్వు నేర్చుకోవడం ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, ఒక టాస్క్ మైండ్ లో పెట్టుకోండి. దాట్స్ హౌ వీ స్టార్టెడ్. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటో తీయంగానే ఆ ఫోటోకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు రావాలా. ఈ సిస్టమాటిక్ ఈ ఫంక్షనాలిటీ కోసం ఒక సపరేట్ మోడల్ ట్రైన్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి, ఏ మోడల్స్ ఉంటాయి, దేని ట్రైన్ చేస్తే నాకు బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. ప్రిడిక్షన్ మోడల్స్ ఉంటాయి కొన్ని, రైట్? ఆ ప్రిడిక్షన్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా నెక్స్ట్ ఏంటిది అని చెప్పి దేర్ ఆర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ టు స్టార్ట్ ఫ్రమ్ ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత అడ్వాన్స్ అల్గరిథమ్స్ లోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మళ్ళీ డిఎస్ఏ కిందకి వచ్చింది, డేటా స్ట్రక్చర్స్ కిందకి వచ్చింది, తర్వాత ఆ తర్వాత ట్రైంగ్ టు డేటా మ్యానిపులేషన్ కానీ. సో ఆల్ దోస్ కాన్సెప్ట్స్, అవన్నీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్, మళ్ళీ కోర్ కాన్సెప్ట్స్ లోపల వెళ్ళిపోతుంది. బట్ టు స్టార్ట్ ఆ స్పార్క్, ఆ జిస్ట్, ఆ టేస్ట్ నీకు రావాలి ఏఐది అంటే, స్టార్ట్ విత్ ఎన్ఎల్పి. That's the best part. What are the salaries that people can expect? Then AI lana. AI lo. So okay, I'll give you a brief. Oga normal range esta. I don't want to take the numbers, but I'll give you a brief. అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే, మన వాళ్ళు నంబర్స్ చూసే అట్రాక్ట్. బరాబర్. నువ్వు ఏ నేను నేర్చుకున్న తర్వాత 5 లక్షల ప్యాకేజ్ అంటే నాకు కష్టం. నాకు వద్దు, నాకు మినిమం 30 లక్షలు వస్తుందా చెప్పు, చేస్తా. లేకపోతే 20 లక్షల. సరే, యుఎస్ లో అనుకుందాం మనం. ఇండియా వద్దులే, ఇండియా కొంచెం మార్కెట్ పక్కన పెట్టేసి యుఎస్ లో మాట్లాడుకుందాం. యుఎస్ మార్కెట్ లో ఫుల్ స్టాక్ డెవలపర్, ద పర్సన్ ఎవరైతే ఫ్రంట్ ఎండ్ ని బ్యాక్ ఎండ్ ని హ్యాండిల్ చేస్తారో, దట్ ఈస్ కాల్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్. అందరూ తెలుసు. ఆ ఫుల్ స్టాక్ డెవలపర్ సాలరీ రేంజ్ అయ్యేది $90K per annum. దట్ ఈస్ $90,000 to $120 అక్కడ వరకు. ఇఫ్ ఆల్ యూ హ్యావ్ రియలీ గుడ్ స్కిల్స్ ఉన్నాయంటే అదే 90,000 బేస్. అది 90,000 దగ్గర నుంచి మొదలు పెడితే ఇట్ వుడ్ గో ఫర్ లైక్ అరౌండ్ $240,000, అంటే $240,000 per annum సంవత్సరంలో. అక్కడ వరకు ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ కి మాత్రం. ఓన్లీ ఫుల్ స్టాక్ డెవలపర్ నార్మల్ వెబ్సైట్ లో తయారు చేయడం, అప్లికేషన్ తయారు చేయడం, కొంచెం అడ్వాన్స్ 240 వరకు వస్తుంది. అలా 240 వరకు వేసుకోవచ్చు మనం. ఇఫ్ అట్ ఆల్ వి గో ఒకవేళ, అండ్ ఈ మెషిన్ లెర్నింగ్ మీద కూడా, ఏఐ లో కూడా సాలరీస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కంపెనీస్ మీద. ఓకే, సో ఎక్కడ దొరుకుతాయని చెప్పి నన్ను అడగండి, ఉన్నాయి, వెతకండి. రేంజ్ స్టార్ట్ అయ్యేది 240,000 USD per annum. ఒక హెడ్సప్ ఇస్తున్నాను, 240 is not a small number. లైక్ 240 వస్తుందంటే పిల్లల్ని 10 మంది పిల్లలు ఇయ్యనికి రెడీ ఉంటారు. So that's the range which starts for a really good experienced or skilled developer. Basically, if you can, basically ఏంటంటే how we can calculate that is that మన వల్ల ఆ టేబుల్ మీద ఏం వాల్యూ వస్తుంది, మన వాల్యూ వాడికి యూజ్ అవుతుందా, మన స్కిల్స్ వాడికి యూజ్ అవుతాయా అని చెప్పేసి. సో ఆ తగ్గట్టు, ఎందుకంటే there are like different ways you can get into this industry. కరెక్ట్. రకరకాల దారులు ఉన్నాయి, నీకు రకరకాల స్కిల్స్ ఉన్నాయి.
ఏ స్కిల్స్ హై పేయింగ్ స్కిల్స్ లాగా మార్చుకోవచ్చు, ఏ స్కిల్స్ ని ఇంకా నువ్వు మోడిఫై చేసుకోవచ్చు. అదన్నీ నువ్వు ఒక క్యాలిబ్రేట్ గా రోడ్ మ్యాప్ వేసుకొని కూర్చొని ఆ స్కిల్స్ నీకు వచ్చుంటే 240 is the minimum number I'm talking. Least, not highest, least. 240 least అనుకుంటే highest you can expect it for around like 900,000, 800,000 per annum. లైక్ ఎండ్ ఆఫ్ ది డే మన వాళ్ళు కూడా ఏం అర్థం చేసుకోవాలి బ్రో. సబ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ కంపెనీ, ఇఫ్ యు ఆర్ గివింగ్ a 900K, what is the value advantage you are getting Exactly. that particular person? వాడికి $900,000 అంటే ఇంటూ 78 వేసుకుంటే అప్పుడు మనం ఐఎన్ఆర్లో 84 వేసుకుంటే మనం ఐఎన్ఆర్లోకి వచ్చింది. అంటే కొన్ని కోట్లలో మాట్లాడతాం, వీఆర్ టాకింగ్ అబౌట్ క్రోర్స్. వాడిని కోట్ల రూపాయలు నీకు సంవత్సరానికి నీ కోట్లు ఇస్తున్నావు అంటే నువ్వు ఏం చేస్తావు వాడిని డబ్బులు నువ్వు ఏం చేయాలి దానికోసం. ఎగ్జాక్ట్లీ. సో వాట్ స్కిల్స్ యూ ఆర్ సపోజ్ టు పుట్ ఇన్ టు ఇట్, వాట్ వాల్యూ ఆర్ యూ బ్రింగింగ్ టు దట్ టీమ్, ఆ టీమ్ కి నీ వల్ల వచ్చే వాల్యూ ఏంటి, అది ఇంపార్టెంట్. యా, యూ నీడ్ టు బ్యాక్ క్యాల్కులేట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీ స్కిల్ సెట్ ఉంది. సో ఎగ్జాంపుల్ బ్రో, నేను నా ఓన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. లైక్ 5 years బ్యాక్, సో నా కంపెనీ స్టార్ట్ చేయే ముందుకు నేను పాత కంపెనీలో ఉన్నప్పుడు ఐ యూస్ టు గెట్ ఏ కాల్స్. ఓకే, ఐ యూస్ టు గెట్ ఏ కాల్స్. వాళ్ళు ఒక హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు కదా, హెచ్ఆర్ వాళ్ళు ఆఫర్ చేస్తారు సాలరీ, మాకు ఈ రోల్ కి ఉంది, సీనియర్ మేనేజర్ ఆర్ డైరెక్టర్ రోల్స్ లో ఉన్నాయి, యూ వాంటెడ్ టు అప్లై అంటే. లైక్ జనరల్లీ ఎట్లా ఉంటారు అంటే, స్కిల్ ఉన్నోడు స్కిల్ లేనోడు మాట్లాడతారు బ్రో. స్కిల్ లేనోడు ఏమంటారు అంటే, అవునా ఎంత ప్యాకేజ్, ఏం రోల్, అవునా ఎన్ని రౌండ్స్ ఉన్నాయి, ఏముంటుంది సార్, ఏం మాట్లాడతావు. లైక్ ఇఫ్ యూ హ్యావింగ్ అ ప్రాపర్ స్కిల్, యూ నో ద వాల్యూ అడ్వాంటేజ్ దట్ యూ కెన్ గివ్ దట్ కంపెనీ. వాళ్ళ కంపెనీ ఇచ్చినావు, నువ్వు ఎట్లా మాట్లాడుతావు అంటే, ఎంత ప్యాకేజ్ ఇస్తున్నావు, ₹1,00,00,000 ఎంత లేదు, నాకు దాని డబల్ కావాలా, నా వాల్యూ నాకు తెలుసు, నువ్వు ఇస్తే నేను రాను, నేను ఈ టైం షెడ్యూల్ చేస్తాను, నేను ఆ టైం అవైలబుల్ లేను, నా టైం అవైలబుల్ ఉన్నప్పుడే నువ్వు నాకు షెడ్యూల్. ఎగ్జాక్ట్లీ. మన సెల్ఫ్ వర్త్ వచ్చినప్పుడు కానీ, మన సెల్ఫ్ వర్త్ మనకు తెలిస్తే, లేదు వాడికి కావాల్సింది ఇదే స్కిల్, నాకు దానికన్నా మించి తోపు నా దగ్గర ఉంది అన్నప్పుడు ఆ రియలైజేషన్ ఉంటే, అప్పుడు మనం ఇలా ఇద్దరు కాన్ఫిడెన్స్ మాట్లాడగలుగుతాం. అది నువ్వు తెలుసుకోవాలా, నువ్వు ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి నీ స్కిల్ లోపల ఏముంది. ఇప్పుడు నిన్ను అడుగుతుండే, నువ్వు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, వానికి నువ్వు కావాలా. ఐ టెల్ యు ద బ్యాక్ స్టోరీ. ఎవ్రీ కంపెనీ నీడ్స్ గుడ్ పర్సన్, గుడ్ టెక్నికల్ పర్సన్. ఆర్ ఇప్పుడు హైర్ చేసుకుంటే ఎందుకు హైర్ చేసుకుంటారు, వాళ్ళ దాంట్లో ఉంటది. మీ దాంట్లో ఎట్లా ఆలోచిస్తాం, వాళ్ళు కూడా అట్లా ఆలోచిస్తారు బ్రో. నేనేం ఆలోచిస్తా, ఈ కంపెనీ తీసుకోవాలి, నన్ను తీసుకోవాలి. వాళ్ళు ఏమంటారు, ఈ క్యాండిడేట్ నాకు కావాలి, ఇలాంటి నాకు కావాలని అని వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ జనరల్ ఆడియన్స్ ఎట్లుంటారు అంటే, పీపుల్ అరే నేను ఆ కంపెనీలో పోవాలా, వాళ్ళు ఏదైనా కాంప్రమైజ్ అయిపోదాం, 15 లక్షల ఓకే కాంప్రమైజ్ అయిపోదాం, తర్వాత పెంచుతారేమో. లైక్ నువ్వు గట్టిగా కూర్చొని నాకు 20 లక్షలు కావాలా, 30 లక్షలు కావాలా, నా వాల్యూ ఇది, నువ్వు డైరెక్ట్ గా మాట్లాడు, అంతే కదా. దే విల్ టేక్ ఇట్. Like until unless you have a confidence and you have a skill set that you can bring on the table, they definitely పక్కా తీసుకుంటారు బ్రో. ఎందుకు తీసుకోరు? అదే కదా, వాడికి కావాల్సిన మనకి ఎక్కువ వస్తుంది, అప్పుడు ఎందుకు తీసుకో. ఇట్స్ లైక్ ఒక డైమండ్ రింగ్ నేను ఇచ్చేసి, అది నాకు అర్జెంట్ గా పైసలు కావాలి పోయి, నాకు చాలా అర్జెంట్ కావాలి, నేను ₹10,000 డైమండ్ రింగ్ ఇస్తాను, నాకు ₹1,000 ఇరా అంటే ఎవరు తీసుకోడు. ఇగో తీసుకోండి, ఇప్పుడు ₹1,000 డైమండ్ రింగ్ ఇచ్చాను, నేను పోయి అమ్ముకుంటాను, నా ₹1,000 నాకు వచ్చింది, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు సంపాదిస్తాను అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే వాడికి ఆఫర్ చేసే స్కిల్స్ కంటే ఇంకా ఎక్కువ స్కిల్స్ నువ్వు పొసెస్ చేస్తున్నావు అన్నప్పుడు ఆ జాబ్ నీకు తప్పించి ఇంకెవరికి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాడు ఇచ్చే సాలరీలో అంతకు మించి వాడు తీసుకుంటున్నారు కాబట్టి. సో ఇండస్ట్రీ ఫ్యాక్ట్ ఏం తెలుసా బ్రో, ఇఫ్ అ పర్సన్ ఈస్ హైరింగ్ ఫర్ 20,000 or 30,000, నీ మీద 4 times 3 to 4 times నీ మీద ప్రాఫిట్ తీస్తాడు, బరాబర్ తీస్తాడు. నువ్వు ఇది జనరల్ ఫ్యాక్ట్స్. ఇది అంటే నేను ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నా కాబట్టి ఐ నో అండ్ నేను చాలా ఇయర్స్ నుండి చూస్తున్నాను. నేను నా క్లయింట్స్ కూడా రిఫరెన్స్ ఇస్తారు. ఓ పర్సన్ మీద 1 lakh తీసుకుంటూ ఆయన మీదకి వెళ్ళి 4 lakhs ఇస్తారు. ఇన్ కేస్ నీ మీదకి వెళ్ళి నీకు 4 lakhs వస్తలేవు అంటే, దెన్ యూ స్టార్ట్ ప్రెషరైజింగ్ యూ. నీ దగ్గరికి వెళ్ళి వస్తలేవు, తీసేయడము, ఇలాంటి థాట్స్ వస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. నువ్వు కనుక 4 lakhs నీకు వస్తున్నాయి, నీకు కనబడుతున్నాయి, అరే నేను ఇస్తున్నా, నేను పెట్టిన టాలెంట్ తో నా వల్ల ఆయన అర్న్ చేస్తుండు మనీ, దెన్ ఆయన పెట్టుకుంటాడు, ఇంకా కంపెనీలో పెట్టుకుంటాడు, నీకు ఎక్కించని ఉంటాడు. నువ్వు ఒకసారి నువ్వు కొంచెం దమ్కి నేను వెళ్ళిపోతాడు అంటే నీ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు కూడా మనుషులే, రైట్? వాళ్ళకి కూడా తెలుసు, మనకు కూడా తెలుసు. ద పాయింట్ ఈస్, ఆడికి ఎలా అంటే, పీపుల్ షుడెంట్ సే నో టు యువర్ ప్రొఫైల్. ఆ రేంజ్ లో నువ్వు నీ ప్రొఫైల్ ని మార్చుకోగలిగితే, నీకు నో చెప్పడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఆడికి సరిపోద్ది. గుడ్ ప్రాజెక్ట్స్, అద్దరిపోయి వెబ్సైట్లు, అప్లికేషన్ అవి కావు, రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ అంటే ఏం చేస్తారు తెలుసా మనోళ్ళు? అమీర్పేట్ సర్టిఫికేట్స్,
యూడెమీ సర్టిఫికేట్ వద్దులే. బ్రో. నేను ఒక ఇంటర్వ్యూ చేసిన బ్రో, డిజిటల్ మార్కెటింగ్ అండ్ సాఫ్ట్వేర్ డిజైనర్స్ అవసరం ఉంటే ఒక రెజ్యూమ్ వచ్చింది, ఓకే. సర్టిఫికేషన్ పెట్టిందండి. ఈ అప్లైడ్ ఫర్ గ్రాఫిక్ డిజైన్. అప్లై చేయడం మాత్రం ఏం పెట్టినంటే సి వచ్చు, C++ వచ్చు, జావా వచ్చు, సర్టిఫికేషన్స్ ఫ్రమ్ సో అండ్ సో, IBM certification. అన్ని సర్టిఫికేషన్స్. ఇంటర్వ్యూకి వచ్చినాక అడిగినా ఇవన్నీ ఎక్కడంటే, సార్ నేను ఆన్లైన్ లో సర్టిఫికేషన్ చేసిన, సర్టిఫికేట్ ఉంది నా దగ్గర, ఏం నేర్చుకున్నావు? ఆన్సర్ లేదు. ఆన్సర్ లేదు. సర్టిఫికేట్ ఇచ్చా ఫర్ నేమ్ సేక్. ఎగ్జాక్ట్లీ, అది జనాలకు అర్థం కాదు. వెనెవర్ మేము ఎప్పుడైతే ఫ్రీగా నేర్పిస్తున్నామని చెప్పాము ఆ టైంలో, దేవర్ లైక్, అన్నా సరే నేర్చుకుంటే మాకు సర్టిఫికెట్స్ ఇస్తారా అని చెప్పి. సర్టిఫికెట్లు ఎక్కడ పెట్టుకుంటావు, ఏం చేస్తావు సర్టిఫికెట్లు తోటి, నాకు అర్థం కాదు. వాట్, నేను కూడా మోసపోయిన బ్రో దాంట్లో, సర్టిఫికేట్ అట్లా. రియలీ అంటే అట్లా కాదు బ్రో, నాకు చిన్నప్పటి నుండి ఇట్లానే పుష్ చేస్తుండే. నేను ఎప్పుడెప్పుడో చదువుకున్నా. అందరూ సర్టిఫికేట్స్ ఉంటే వాల్యూ ఉంటే, సర్టిఫికేట్ ఉంటే వాల్యూ ఉంటది అన్ని. ఇన్ని సర్టిఫికేట్స్ ఉండే బ్రో నా దగ్గర, అన్ని కోర్సులు, పార్ట్ టైమ్ లో ఇంటర్న్షిప్స్ అన్ని చేసిన. when I entered into job, ఫస్ట్ జాబ్ చేసిన తర్వాత ఒక్క సర్టిఫికేట్ పనికి రాలేదు బ్రో. రాదు. నీకు ఫ్యాక్ట్ తెలుసా బ్రో, నేను నా MBA అయిపోయింది, నా MBA కాలేజ్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర లేదు. అది కూడా కాలేజ్ లోనే ఉంది. అది ఇంకా సర్టిఫికేట్ కూడా లేదు. లైక్ నో వన్ ఈస్ ఆస్కింగ్ మీ. అంటే ఇంపార్టెంట్ గా నేను సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు. అంతే, లైక్ బేసిక్ కామన్ సెన్స్ సర్టిఫికేట్స్ అవసరం లేదు. అదే కదా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అబ్బా. ఇట్ డజంట్ మ్యాటర్ అబౌట్ వాట్ వి సే వాట్ సర్టిఫికేట్స్. నువ్వేం సర్టిఫికేట్స్ తీసుకొస్తున్నావు, నీ దగ్గర క్లౌడ్ కంప్యూటింగ్ సర్టిఫికేట్ ఉందా, ఎవడు దిగడు. స్కిల్ ఉంటే తప్పించి, సర్టిఫికేట్ ఉంటే ఉండని పర్లేదు, యాడ్ ఇట్ టు యువర్ రెజ్యూమే, ఒక లైన్ అంతే. అది అంతకు మించి దేనికి పనికిరాదు. అది వాళ్ళకి సరే ఈ సర్టిఫికేషన్ చేసిన అంటున్నావు కదరా పై, ఇది ఒక రియల్ లైఫ్ సినారియో, దీన్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు? అప్పుడు ఆన్సర్ చెప్పకపోతే సర్టిఫికేట్ ఎందుకు పనికి వచ్చింది? హానెస్ట్లీ స్పీకింగ్, పచ్చి పడకుండా ఇది రియాలి. లైక్ సర్టిఫికేట్ తోటి వచ్చేదేం లేదు. సర్టిఫికేట్ లేక కూడా స్కిల్స్ నేర్చుకోవచ్చు. అక్కడ ఇంటర్వ్యూలో నీ సర్టిఫికేట్ చూపించు, అది చూపించు అని చెప్పి అడగడు. నీ రెజ్యూమ్ ఒక్కటే అడుగుతాడు. ఆ ఒక్క పేపర్ డిసైడ్ చేస్తుంది ఇంటర్వ్యూ సరిగ్గా పోవాలా, సరిగ్గా పోకూడదా అని చెప్పేసి. అండ్ ద రెజ్యూమ్ ఆల్సో మ్యాటర్స్. ఎగ్జాక్ట్లీ, 100%. ఇప్పుడు మాట్లాడుకుంటే మన రెజ్యూమ్ ఉంటాయి బ్రో. అమీర్పేట్ రెజ్యూమ్ ఒక ఇన్స్టిట్యూట్ పోయినా అనుకోండి బ్రో, ఐఎమ్ సారీ, ఊకే అమీర్పేట్ తీసుకున్నప్పుడు అదే ఎగ్జాంపుల్ వస్తుంది. బికాస్ అమీర్పేట్ ఇస్ వెరీ ఫేమస్. ఓకే, వరల్డ్ ఫేమస్. అమీర్పేట్ పోతే ఓ ఇన్స్టిట్యూట్ ఉంది. ఓ ఇన్స్టిట్యూట్ లా ట్రైనింగ్ తీసుకుంటాం. ఇన్స్టిట్యూట్ లో 80 మెంబర్స్ ఉంటే 80 మెంబర్స్ కి సేమ్ రెజ్యూమ్స్ ఉంటాయి, బరాబర్ ఉంటాయి. సేమ్ డిట్టో కాపీ పేస్ట్, ఒక్క స్కిల్ కూడా మారదు. సేమ్ ఫుల్ స్టాప్ తో సహా. ఏమనుకుంటారో ఏమో తెలియదు బ్రో. అసలు నీ రెజ్యూమ్, లైక్ పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్ రెజ్యూమ్ ఇస్ హూ యు ఆర్. నీ గురించి నీకు తెలుసు, నీది ఏముందో చెప్పు. ఇప్పుడు ఆఫీస్ పెడతారు, ఆఫీస్ లోనే తెలిసిపోతుంది నువ్వు ఆఫీస్ లో ఏం పెడుతున్నావు. ఆఫీస్ లో వాచింగ్ టీవీ, ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్. అదే బ్రో, అందరం అడ్మిటెడ్, ఎవ్రీవన్ పుట్ ఇట్, అందరూ అదే పెట్టారు. వాచింగ్ ప్లేయింగ్ క్రికెట్. లైక్ అంటే నేను జనరల్ గా ఎవరిని ఏమంటలేను, బట్ ఇది ఫ్యాక్ట్స్ బ్రో, దట్స్ అ ఫ్యాక్ట్. నేను కూడా అదే పొజిషన్ నుండి వచ్చిన. నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అట్లనే ఉండే, అండ్ ఇంకా మారలేదు. అదే ప్రాబ్లం ఏంటంటే ఇంకా అన్ని లాస్ట్ నేను 1 year ఉన్నా, 1 year ముందు AI ఎవరికి తెలియదు. నేను ఎవ్రీడే AI వాడుతున్నా, ఇప్పుడు అందరం వాడుతున్నాం. నేను నిద్రలోకి లేచి అది అట్లా చూపెడుతుంది బ్రో, గుడ్ మార్నింగ్ తర్వాత నేను అట్లనే వాడతా బ్రో. నేను కూర్చున్నా ఏ మాట్లాడతా, క్లయింట్ కి రిప్లై ఏ మాట్లాడతా, పంపించాలా కూడా వాడతా బ్రో. నేను లైక్ నా ఎవ్రీడే ఒక పార్ట్ అయిపోయింది అది. AI is very important for me. So నేను before AI, if I want to create a strategy or anything, I used to take around 3 days to 4 days because అది నా బ్రెయిన్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో బ్రెయిన్ మీద ఎక్కువ లోడ్ పడినప్పుడు ఏమైతుందంటే, like you feel very tensed, pressurized situation also. Right now with the AI, thanks to AI, Sam, ఏమైపోతుందంటే లైక్ the pressure will not reduced and the time is also short. save అయిపోతుంది bro. అదే 3 days చేసే పని ఇప్పుడు 3 minutes లో అయిపోతున్నప్పుడు why not? Exactly. Obviously మీద 3 days మొత్తం ఇట్లా వేరే పని మీరు యూస్ చేసుకోవచ్చు కదా. Correct. ఇట్స్ లైక్ అందరు జనాలు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే వి కాన్ కంప్లీట్లీ రిలై ఆన్ AI. మొత్తం అదే మొత్తం చేసి పెట్టింది. నేను ఇచ్చిన క్వశ్చన్, నా ఎగ్జామ్ ఇచ్చిన నువ్వు రాసి పెట్టి జాబ్ మాట్లాడుకున్నా అంటే AI కి ఏం క్వశ్చన్ అన్నో రాదు. Like you don't know what
కైండ్ ఆఫ్ ప్రాంప్ట్స్ యూ నీడ్ టు గివ్. యా. దట్స్ అ ప్రాబ్లమ్. సో ఇప్పుడు జనాలు అందరికి ఏంటంటే ఏఐ ఉంది కదరా, అరే నేను ఈ ఒక ఏఐ టూల్ ఉంది, నేను ఈ క్వశ్చన్ ఇస్తా మొత్తం ఆన్సర్ ఇచ్చింది, ఎస్ఏ రాసి పెట్టింది, నా కాలేజ్ అసైన్మెంట్ అయిపోయినా అన్నీ అయిపోయినా అని చెప్పి అనుకుంటారు. బట్ ద పాయింట్ ఈస్ దే కాంట్ ఫుల్లీ రిలై అపాన్ ఇట్. వాళ్ళు నేర్చుకోవడానికి ఒక టూల్ ఏఐ. మొత్తం నీ పని చేసి పెట్టడానికి నీ అసిస్టెంట్ కాదు ఆడు. రేపు పొద్దున్న జాబ్ నువ్వు చేస్తావా ఏఐ చేసిద్దా? నువ్వు కదా చేయాల్సింది. ఇప్పటి నుంచి నీ సైడ్ పనులు మొత్తం ఇట్లా అవన్నీ నువ్వు ఏదో చేయించుకొని రేపు పొద్దున్న జాబ్ పోవాల్సిన తర్వాత అక్కడ స్కిల్ నీ దగ్గర లేదన్నప్పుడు ఏఐ స్కిల్ ఉంది బరాబర్, నీకు లేకపోతే ఇంకేందంటే ఇప్పుడు ఎవ్రీవన్ గూగుల్ ఎవ్రీథింగ్, ఇప్పుడు జనరల్ గా పీపుల్ ఆర్ డూయింగ్ ఏ కాంటెంట్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ ఏఐ. అందరూ అయిపోయింది. అందరు ఏమనుకుంటారంటే ఏఐ వచ్చేసి నేను కాంటెంట్ ఫ్రీ రప్ప ఆశిస్తాను. ఇప్పుడు గూగుల్ ఇలా చేస్తున్నారంటే ద పీపుల్ ఆర్ టేకింగ్ కాంటెంట్ ఫ్రమ్ ఏఐ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఆబ్వియస్లీ ఏఐ జనరేటెడ్ కాంటెంట్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. జనరల్ గా సెర్చ్ ఇంజిన్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, ఐ మీన్ దిస్ ఇండస్ట్రీ ఐ నో ఎండ్ టు ఎండ్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. సెర్చ్ ఇంజిన్ వర్క్స్ విత్ ద కాంటెంట్, okay, with the backlinking content and everything. So before AI content create చేయాలి అంటే you require a proper content writers team and content build చేయాలి, లింక్ బిల్డింగ్ చేయాలి, తర్వాత థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ మీద కాంటెంట్ బిల్డ్ చేయాలి. బికాస్ ఆఫ్ ది AI ఈజీ అయిపోయింది, కాంటెంట్ ఎలా బిల్డ్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే, అరే వీళ్ళందరూ హుషారైపోయారు, గూగుల్ సెర్చ్ లో కొడుతురు అని గూగుల్ ఇస్ కమింగ్ అప్ విత్ న్యూ టెక్నాలజీ నౌ. They to stop AI related content. AI మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే, AI ఉంటే AI తోనే చేసేస్తాం మొత్తం, నాకేమొద్దు. Like people are not understanding AI you need to use for some extent. Exactly. ఒక పాయింట్ వరకు మాత్రమే, అంత మించిన తర్వాత AI యూస్ చేయాలి. మన వాళ్ళకి రెండే ఉంటాయి బ్రో, ఒకటి చేస్తే కొంచెం చేయడం, లేకపోతే అతి చేయడం. మొత్తం అదే పెట్టడం, అదే కూర్చోవడం. మన BGM PUBG ఆ బాబు షూట్ అరే కమాన్ అరే రివైవ్ గదే గంతే, అంత మించి గేమ్ లేదు మన వాళ్ళకి ఇంకా. ఎగ్జాక్ట్లీ బ్రో. నౌ టెల్ మీ, ఇలాంటి ఇంత మంచి హైలైట్ స్కిల్ సెట్ పెట్టుకొని మన వాళ్ళందరూ కలిసి PUBG, Fortnite, Froza అలాంటి గేమ్స్ ఆడుకుంటూ అంత మంచి స్కిల్ సెట్ బిల్డ్ చేసుకున్న వాళ్ళకి జాబ్ ఎందుకు వస్తాయి? నువ్వు ఇస్తావా? యూ యాజ్ ఎ ప్రౌడ్ బిజినెస్ ఓనర్, యూ టెల్ మీ ఎంతమంది జాబ్లు ఇస్తారు? ఐ డోంట్ సీ ఎనీ ఛాన్స్ కదా. నౌ టెల్ మీ, వై వుడ్ కంపెనీస్ డూ ఇట్ యాజ్ వెల్? మనమే ఫర్ ఎగ్జాంపుల్ మనమే మన సొంత వాళ్ళకి జాబ్లు ఇవ్వమన్నప్పుడు వేరే కంపెనీస్ తో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఈ పాయింట్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ద వర్స్ట్ పార్ట్ ఈజ్ ఇట్, దేవర్ లైక్ ఏం చేసినా వచ్చేసిద్దిలే అని ఒక నమ్మకంతో ఉంటున్నారు, కానీ ఆ నమ్మకం ఒక బబుల్ అన్నమాట. ఆ బబుల్లో మనం బతుకుతున్నాం అందరం కలిసి, బరాబర్ జాబ్లు వస్తాయని చెప్పేసి. ఆ బబుల్ పగిలిపోయిన తర్వాత ఎప్పుడైతే రోడ్డు మీద పడతాం చూడు, జేబులలో రూపాయి ఉండదు, ఇంట్లో అంత ఇబ్బంది, చాలా దారుణం తయారవుతుంది. అండర్స్టాండ్? సో అట్ దాట్ పాయింట్ అప్పుడు రియలైజ్ అవుతాం, అబ్బా ఇది కాదు కావాల్సిందే, ఇప్పుడు స్టార్ట్ చేస్తా అని చెప్పేసి. అప్పుడు ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ లాంగ్ టైమ్ ఆల్రెడీ, చాలా లేట్ అయిపోయి ఉంటుంది ఆ టైం వరకు. అప్పుడు స్టార్ట్ చేస్తే వేస్టే కదా ఇంకా. ఎగ్జాక్ట్లీ. నా ఒక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది, AI స్టార్ట్ అవుతుంది ఇంకా. దిస్ ఇస్ ద స్కోప్ వేర్ యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ఇట్. ఇప్పుడు నువ్వు ఎంటర్ అవ్వకపోతే, మధ్యలో ఎంటర్ అయిన తర్వాత నీకు ఆల్రెడీ కాంపిటీషన్ బిల్డప్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కాంపిటీషన్ కూడా నీ కాంపిటీషన్ కూడా ఇప్పుడే నేర్చుకుంటుంది. సో నువ్వు కూడా ఇప్పుడే నేర్చుకో, నువ్వు కాంపిటీషన్ అవుతావు. అప్పుడు స్మార్ట్ వర్క్ ఇస్ వే మోర్ బెటర్ దెన్ హార్డ్ వర్క్, సింప్లీ స్పీకింగ్. Correct. If you are talking about the kind of tech tips, tips మాట్లాడుకున్నాం అనుకో బ్రో, the people are learning. ఎలాంటి టిప్స్ ఇస్తావు బ్రో? నువ్వు IIT ఇంకా బిజినెస్ కూడా చేస్తున్నావు కాబట్టి, now you entered into a business, now you become next. అంటే ఇంకెన్ని మంత్స్ పడుతుంది బ్రో రిజిస్ట్రేషన్ అండ్ ఎవ్రీథింగ్? అయిపోయింది అన్నీ ఆల్రెడీ, అన్నీ అయిపోయినాయి. ద స్ట్రక్చర్ మేము ఎందుకు ఫార్మ్ చేయలేదంటే, ఏదో దోస్తులు అందరూ ఉన్నారు కదా, అరే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అందరూ అంటూ ఉంటారు. ద పాయింట్ ఈస్, whatever the revenue Syntax AI is generating, 50% is the complete revenue overall a month eskunna kuda complete 50% will be going back into Syntax AI itself, because servers are costing like a bomb. Of course, వేరే రేంజ్ లో గంట సేపు ఒక సర్వర్. ఒకసారి నేను సర్వర్ అంటే చెప్దాం బ్రో, నార్మల్ జనరల్ సర్వర్ చెప్తున్నా. మీరు ఒక సర్వర్ ఒక 1 month వాడితే మినిమం జనరల్ గా వాడినా 10 నుండి 20 లక్షలు మంత్లీ కాస్ట్ పడుతుంది. ఎందుకు అంత పడుతుంది అని అడిగితే సర్వర్స్ కాబట్టి. అమెజాన్ ఎందుకు పైసలు ఏం చేస్తుంది కాబట్టి, అందుకు అమెజాన్ సర్వర్స్ ఆబ్వియస్లీ. సో ద వర్స్ట్ పార్ట్ ఏంటంటే, 50% మొత్తం దీనికి వెళ్ళిపోతుంది బ్యాక్ టు సింటాక్స్ AI అగైన్. ఆ మిగతా 50% లో, సో దెర్ ఆర్ few 4 investors అన్నమాట. నాట్ ఈవెన్ ఇన్వెస్టర్స్, దెర్ ఆర్ లైక్ మా బ్యాచ్ మేట్స్ అనుకోండి ఇంకా. ఓకే. సో
నలుగురు పిల్లలు మాస్టర్స్ చేసేవాళ్ళు, ముగ్గురు మాస్టర్స్ చేసే పిల్లలు. దే అప్రోచ్డ్ మీ ఫర్ ఎ ప్రాజెక్ట్. దిస్ ఇస్ రియలీ ఇన్స్పైరింగ్ స్టోరీ అనుకోండి. కావాలంటే మా ప్రోడక్ట్ కోసం అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఒక డెవలప్ చేయించుకుందాం అని చెప్పి ఒక ప్రోడక్ట్ కోసం వి టుక్ అప్ ద ప్రాజెక్ట్. ఎవ్రీథింగ్ వాజ్ నైస్. దే వర్ లైక్, అన్న నాకు తెలియదు అన్న, మాస్టర్స్ చేస్తున్నాం ఇక్కడ, మాస్టర్స్ చేసుకుంటూ సైడ్ గా మేము ఇది చేస్తున్నాం. సో వీఆర్ సూపర్ ఇంట్రెస్టెడ్ అన్న, కాకపోతే చెప్పండి మాకు ఏమైనా ఆపర్చునిటీ ఉంటుందా మేము నేర్చుకోవడానికి అంటే, మీ టీమ్ లో జాయిన్ అవ్వడానికి ఏమైనా ఆపర్చునిటీ ఉందా అంటే, ఆ టైంలో సింటాక్స్ AI క్రాష్ అవ్వబోయింది అనమాట. బికాస్ ద పాయింట్ ఈజ్ ఆటో స్కేలింగ్ మేము ఆన్ లో పెట్టుకోవాలి. ఆటో స్కేల్ చేయడానికి మేము మళ్ళీ దాన్ని ఆపుకొని ఆ తర్వాత మళ్ళీ ఆటో స్కేల్ చేయాలి. కాబట్టి మేము అప్డేట్ ఆ రోజే రిలీజ్ చేసాం. 1,00,000 మంది యూజర్స్ పెరిగారు, ఇంకా సర్వర్స్ హ్యాండిల్ అవ్వట్లేదు. ఆ టైంలో వీళ్ళందరూ వచ్చేసి అన్న విల్ అంతే, ఇప్పటి నుంచి టేక్ అస్ యాజ్ అన్ ఇన్వెస్టర్స్, మీకు వచ్చిన క్వార్టర్లీ ప్రాఫిట్లలో మాకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి దే ఇన్వెస్టెడ్ ఇన్ us. వాళ్ళ వల్ల సింటాక్స్ AI క్రాష్ అవ్వకుండా బతికింది అది, రైట్? సో రెస్ట్ 50% లలో ద 7%, 50% లలో 7% ఇది వీళ్ళకి వెళ్ళిపోతుంది. 20% is the things which we draw our salaries from. The rest 15 or to 12% ఏదైతే ఉంటుందో ఆ 12% will like give aways గానీ కంటెంట్ మీద, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మేము చైనాకి వెళ్ళి వచ్చాం. we took a follower, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒక ఫాలోవర్ ని చైనా ట్రిప్ తీసుకెళ్ళిపోయి వచ్చాం అనమాట. 1 week ఫుల్లీ పెయిడ్, ఎక్స్పెన్సెస్ పెయిడ్ ట్రిప్, బిజినెస్ క్లాస్ ఆ రేంజ్ లో ఉండాలి. సో అదొకటి. అండ్ థాయిలాండ్ వెళ్ళేసి వచ్చాం ట్వైస్. వి స్టేడ్ ఇన్ థాయిలాండ్ ఫర్ లైక్ అరౌండ్ 2.5 months. ఆ తర్వాత దుబాయ్ ట్రిప్ మళ్ళీ. ఆ తర్వాత వి టుక్ ఫాలోవర్ టు లావోస్, అనదర్ కంట్రీ, కంబోడియా, అండ్ నౌ నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ టు రష్యా. అది ఇది ఆలోచించకండి, రష్యా కంటెంట్ చెప్పాలి, డిస్క్లైమర్ ఇవ్వాలా? నేను జనరల్ ఈ పాడ్కాస్ట్ చూసేటోళ్ళకి చెప్తున్నాను. జస్ట్ ఇమాజిన్, he started his Instagram channel in last year August 10th. Last year August నుండి ఈ ఇయర్ ఇంకా 1 year కూడా అవ్వలా. లైక్ జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ ద గ్రోత్ దిస్ పర్సన్ హ్యావింగ్. అంటే లైక్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసింది బ్రో. మనం ఆలోచించుకుంటే సమ్ టైమ్స్ ఈవెన్ ఐ ఫీల్ నేను చాలా టైం చేసిన కెరియర్ అన్నా, ఐ మీన్ ఐఎమ్ గుడ్ వేర్ ఐఎమ్ రైట్ నౌ. యు ఆర్ అల్టిమేట్లీ గుడ్ మ్యాన్. లైక్ ఇంకా చాలా ఉంది బ్రో. నేను అనుకుంటా టైం ఒక్కసారి పోయింది అనుకో బ్రో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ బ్యాక్. That's true, 100%. అండ్ విత్ ద కరెంట్ సిచ్యువేషన్ వీ హావ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ టు డెవలప్. చాలా ఉందండి. పైసలు అన్ చేయడం ఇట్స్ బికమ్ ఎ డెడ్ ఈజీ బ్రో. ఇట్స్ ఎ డెడ్. పచ్చి చెప్పాలంటే, సరే ఇలా చెప్పకూడదు, చాలా మంది హేట్ ఇస్తారు ఇలా చెప్తే, గానీ ఒక కోట్ ఉందన్నమాట. ఫేమస్ బిలియనియర్, తెలుగు బిలియనియర్, ఐ డోంట్ వాంట్ టేక్ హిస్ నేమ్, అని ఒక మాట అనేది తెలుసా? అతనికి పాల ప్యాకెట్, ఇంట్లో 2 పిల్లలు, వాళ్ళ వైఫ్, ఆయన పాల ప్యాకెట్ కొన్నికి పైసలు లేకుండే వాళ్ళ ఇంట్లో. 30 రూపీస్ పాల ప్యాకెట్ మనకి, అది కొన్నికి పైసలు లేకుండే. 6 months లో హీ బికేమ్ ఎ బిలియనియర్. మిలియనియర్ కూడా కాదు, బిలియనియర్. అంటే కొన్ని 8,000 కోట్ల ప్లస్ నెట్ పోతా ఉంది. ఒక మాట అనేది, ఐ లిసన్ టు హిస్ ఆడియో బుక్స్ ఎవ్రీ సింగిల్ డే. నా ఇన్స్పిరేషన్ అనుకోండి. పర్సనల్ చెప్తాను. సో హీ యూస్ టు సే దిస్ దట్ కుక్కని కొడితే రాలితే పైసలు, అదే కుక్కని దేంతో కొట్టాలి నీకు తెలియాలి. ఎగ్జాక్ట్లీ. కుక్కని కొడితే పైసలు రాలుతాయి, ఆ కుక్కని దేంతో కొడితే పైసలు రాలుతాయి అది నీకు తెలిసి ఉండాలి, రైట్? యు నో దట్ everyone wants to earn money, everyone knows how they can earn money, but the way to reach that point is what you are supposed to figure out. Exactly. అదొక్కటి వచ్చేసిందా enough. అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ అంటే నా దగ్గర టైం జనరల్ లేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది చూస్తుంటే, ఎక్కడ చూసినా ఆపర్చునిటీస్ కనబడుతుంటాయి. మనం తీసుకోం. The best one, there is a quote, a very famous person says అన్నమాట ఇండియన్స్ గురించి. ఓకే. యుఎస్ వాళ్ళు ఇండియన్స్ కి అండ్ వేరే వాళ్ళకి తేడా ఏంటి తెలుసా? యుఎస్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ఛాన్స్ వచ్చినా కూడా, అరే ఆపర్చునిటీ, వాళ్ళ దగ్గర పైసలు లేకపోయినా కూడా స్ట్రీట్ మీద పడుకుంటారు. హోమ్లెస్ పీపుల్, there are like a lot many. The last time I did my masters in UK, I could find a lot many homeless people over there. So యుఎస్ లో పైసలు లేకపోతే వాళ్ళు రోడ్ మీద పడుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు, లేదా దే బెగ్ అగైన్, రైట్? దే స్టార్ట్ బెగింగ్. బట్ ఆపర్చునిటీ వచ్చిందంటే they never lose, right? మన ఇండియాలో ఆపర్చునిటీ వచ్చిందంటే ఇట్స్ ఎ స్కామ్, రైట్? యు గెటింగ్ మై పాయింట్? ఆపర్చునిటీ, నీకు ఆపర్చునిటీ వస్తుందంటే దట్స్ ఎ స్కామ్. దట్స్ ఎ స్కామ్, 100% స్కామ్. అదే ఇంకో ఆపర్చునిటీ, ఇది కూడా స్కామ్. ఇంకో ఆపర్చునిటీ, ఇది కూడా స్కామ్. ఇంకో ఆపర్చునిటీ, ఇది కూడా స్కామే.
కాలేజ్ ప్లేస్మెంట్స్ రావాలా, ఆ తర్వాతనే జాబ్లు రావాలా, ఫేమస్ కాలేజ్లోనే సీట్ రావాలా, అదే మనకు తెలిసింది. అంతే. ఆపర్చునిటీ ఉంది, ప్యాషన్ ని ఫాలో అవుదాం అంటే అవ్వదు. దాట్స్ వాట్ ఇండియన్స్ థింక్. టెల్ మీ వన్ థింగ్, మీరు కాలేజ్ నుంచి ఇప్పుడు దాకా ఈ జర్నీలో మీ మొత్తం హౌ మెనీ ఆపర్చునిటీస్ డిడ్ యూ ఫీల్ లైక్ యూ మిస్డ్ ఆల్రెడీ? అప్పట్లో అది చేస్తుంటే ఇప్పుడు వేరేలా ఉండేటోని కదా, ఎన్నిసార్లు అనిపించింది మీకు? మీరే చెప్పండి ఒకసారి. నాకైతే 5-6 times ఆన్ అన్ యావరేజ్. ఎందుకు చేయాలా? అంతే, చేయాలా అంటే అలా చేసిన వాళ్ళు ఇప్పుడు వేరే పొజిషన్స్ లలో ఉన్నారు. ద పాయింట్ ఈజ్, మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా మాకు బ్యాక్ క్లాష్ వచ్చింది. వి వోంట్ సే ద క్రిటిసిజం రాదని చెప్పేసి. ఇట్స్ లైక్ వాడికి కంటెంట్ తోటి పైసా పన్నెండు కూడా వచ్చి కామెంట్ పెడతా ఉంటాడు అనమాట. ఇన్ దిస్ కంటెంట్ క్రియేషన్ జర్నీ అలా వచ్చేసి సర్లే నువ్వే చెప్పాలి మేమే వినాలంటే ఒక రియలైజేషన్ రీల్ చేశాను అనమాట. సరే ఇట్లా కామెంట్ పెట్టారు రా భయ్, సరే వై am I worthy, నువ్వు నా మాట ఎందుకు వినాలో నేను చెప్తా. ఐఐటీలో 1968 ర్యాంక్ క్రాక్ చేసి ఆల్ ఇండియా 4th ర్యాంక్ కోటి, డెలాయిట్ లో 32 LPA ప్యాకేజ్ నుంచి తీసుకుని 46 LPA వరకు తీసుకొచ్చిన తర్వాత ఐఎమ్ జనరేటింగ్ సమ్ లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ రైట్ నౌ వితౌట్ ఈవెన్ వర్కింగ్. నౌ ఐఎమ్ పేయింగ్ సాలరీస్, లక్షలలో ఇస్తున్న సాలరీస్. ఇంత పీకినోన్ని చేతిలో ఐఫోన్ పెట్టుకుని షో చేస్తాడు, అంత షో చేస్తున్నాడు. ఇంత పీకినోన్ని నేను చెప్తే వినవా ఇప్పుడు? దిస్ ఈజ్ మై సోల్ క్వాలిఫికేషన్. వింటే విను, లేకపోతే వెళ్ళిపో. చాలా మంది అంటారు ఎగ్జాక్ట్లీ. అంటే అన్లెస్ యు డోంట్ షో యువర్ సుపీరియారిటీ ఓవర్ దట్ ఈ మాట ఎందుకు వినాలో తెలియకపోతే నో వుడ్ లిసన్ టు యూ. అండ్ అయిన తర్వాత కూడా, నువ్వు చెప్పిన తర్వాత కూడా వాడు వినట్లేదు అంటే వాళ్ళ కర్మ, విచ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎవరు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ద పీపుల్ హు ఆర్ డూయింగ్ ఇలాంటి నార్మల్ మోడల్స్, హైదరాబాద్ మోడల్స్ ఉంటారు కదా బ్రో, కొంతమంది వాళ్ళని చూస్తే నాకు కొంచెం ప్రౌడ్ అనిపిస్తుంది బ్రో. వాళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు, అది ఏదో ఒకటి చేస్తున్నారు. వాడు అనిపిస్తుంది నేను ఇంత గలీజ్ మాటలు మాట్లాడుతున్నా, నా రీల్ చూస్తారు, నేను ఏమన్నా అయిపోయి ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్. ఒక ఇదే కామెడీ ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు, అట్లా చిల్లర పని చేసుకుని అనుకున్న ఒక అక్క వచ్చేది అనమాట. ఓకే, ఇన్స్టాగ్రామ్ రీల్లలో ఆ పిల్ల క్రెటాక్ ఉన్నది భయ్య. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. మనోళ్ళు మళ్ళీ కామెంట్స్ పెడతారు, గైస్ మీరందరూ బంగారు కొండలు మీరందరూ, ఓకేనా? కామెంట్ మాత్రం పెట్టకండి. నిజంగా ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా అదే బ్రో. కొంతమంది ఫీల్ అవుతారు వాళ్ళది టాలెంట్ ఉన్నాను, కొంతమంది యూజ్ చేసుకోరు, కొంతమంది ఏమంటారు అనే నెగటివ్ పర్సెప్షన్ లోకి వెళ్ళిపోతారు. అండ్ బద్ధకం భయ్య, ద హార్డెస్ట్ థింగ్ ఈజ్ టు గెట్ స్టార్టెడ్, తెలుసా? స్టార్ట్ చేయడమే ద హార్డెస్ట్ థింగ్. ఆ తర్వాత పోయి జర్నీ కాదు, స్టార్ట్ చేయడమే ద హార్డెస్ట్ పార్ట్. ఎవరు స్టార్ట్ చేయడం? జిమ్ కు పోదాం అనుకోని మెంబర్షిప్ కట్టుకొని పైసలు కట్టుకొని ఎంతమంది పోయిలే పోయి జిమ్. న్యూ ఇయర్ రాగానే రెజల్యూషన్, ఆరామ్స్ 6 pack 8 pack అండర్ ద హుడ్, సెక్సీ బాడీ. ఎంతమందికి వచ్చినాయి? జిమ్లు సంపాదించుకుంటున్నారు, తెలివి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. పోయి మనం కడుతున్నాం పిక్చర్లో గొర్రెల్లాగా. పోయినవా, చేసినవా? లేదు. వాళ్ళ బిజినెస్ బ్రో అది. వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్తారు నీకు 6 months ప్యాకేజ్ 1 year తీసుకో బ్రో, నేను చూస్తే క్రేజీ బాడీ ఉంది, అసలు కింద మీద ఉప్పు మనమే తోపు బ్రో. మనం అంతే, వారం పోతామా, లేతలేదే చెయ్యి, నెక్స్ట్ వారం పోదాంలే. వాళ్ళని అందుకే అనిపిస్తుంది ఈ నార్మల్ గా కొంచెం వల్గర్ కాంటెంట్ పెట్టినా, కాంటెంట్ పెట్టినా, లేకపోతే నార్మల్ గా వాళ్ళు కొంతమంది మంచిగా లేకపోయినా ఏమన్నా కామెంట్స్ అన్నా నేను చేస్తే నేను చేసుకుంటా, ఎండ్ ఆఫ్ ది డే నాకు మనీ రావాలా, నాకు యూట్యూబ్ మనీ ఇస్తుంది, ప్రమోషన్ ఇస్తుంది, నేను అన్ని చేసుకుంటా. వాడి ఫ్యామిలీ బతుకుతుంది అక్కడ. వాట్ అబౌట్ యువర్స్? నువ్వు చూస్తున్నావు, నువ్వు కామెంట్లు పెడుతున్నావు, ఎవరికి ఫరక్ కూడా పడట్లేదు. నీ కామెంట్ వల్ల మనకి ఎంగేజ్మెంట్ వస్తుంది. ఇంకా అది పీపుల్ ఆర్ మిస్సింగ్ దట్ పాయింట్. ఎగ్జాక్ట్లీ, ఎంగేజ్మెంట్ పెడితే ట్రాక్షన్ జరుగుతుంది, ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం వల్ల ఇంకా 10 మందికి తెలుస్తుంది. అది ఆబ్వియస్లీ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు తిట్టినా అని అడ్వాంటేజ్. నువ్వే, నీకేం వచ్చింది అక్కడ చెప్పు ఒకటి. నువ్వు తిట్టినో అయిపోయింది, పోయింది, సింపుల్. సి ఐల్ టెల్ యూ వన్ థింగ్ గైస్. సరే ఒక టిప్ ఇస్తాను అనుకుంటున్నారా, ఏమని అనుకుంటున్నా నాకు తెలియదు, కానీ సింపుల్ గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 95 జాబ్లు ఎంతమంది చేస్తున్నారా? గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, చేస్తూ ఉండండి. చేద్దాం అనుకున్న వాళ్ళకి కానీ కుమ్మేయండి. ఇది ఎవరికైతే చెప్తున్నానంటే, ఇలా ఎవరు చెప్పడు, నేను చెప్తున్నా, ఆ బ్రో కూడా చెప్పడు. ఎవడైతే నేను జాబ్ చేద్దాం అనుకోవట్లా, నా వల్ల కాదు జాబ్, స్కిల్ నా వల్ల కాదు, ఐ కాంట్ డూ దిస్, ఐ కాంట్ డూ దాట్, ఇది నేర్చుకోలేను అంటే గో ఫర్ కంటెంట్ క్రియేషన్. ఇట్స్ గుడ్ జాబ్. గో ఫర్ కంటెంట్ క్రియేషన్. నెలకి 2.5 లక్షలు నుంచి తగ్గదు ఇంకా, అంతే మినిమం. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ మంత్ 5 లక్షలకు వెళ్తావు. బ్రాండ్ కొలాబ్స్ అండ్ ఆల్, మంచి ఆడియన్స్ బేస్ ను పెంచుకోగలిగితే మాట్లాడమే, అంతే.
Yes, బ్రో presence. ఇప్పుడు నేను చెప్తా బ్రో, నువ్వు చెప్పిన ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ అని Hmm. మన మైండ్ లో ఏం రన్ అయితే నేను చెప్తా. Hmm. ఎండ్ యూజర్ మైండ్ లో పీపుల్ Right. ఆర్ సీయింగ్ ద పాడ్కాస్ట్. ఫస్ట్ Right. క్వశ్చన్ నా దగ్గర ఏం లేవు, ఏం రీల్స్ చేయాలా, అన్ని వేసేసారు. మా దగ్గర ఏమున్నాయి? ఆల్రెడీ అన్ని చేసిన నేను రీల్ బ్లాగ్ లా చేసేసారు, చాలా మంది ఉన్నారు. నా రీల్ ఎవరు చూస్తారు? ఫస్ట్ క్వశ్చన్. ఎట్లా చేయాలా? సెకండ్ క్వశ్చన్. థర్డ్, ఎంత పైసలు వస్తాయి? నువ్వు బ్రాండ్ కొలాబరేషన్ వర్డ్ తీసినావు, బ్రాండ్ కొలాబరేషన్ ఎట్లా వస్తుంది బ్రో? ఎంత ఇస్తారు? ఫస్ట్ ఆలోచిస్తారు. రీల్ ముందే ఫస్ట్ రీల్ ముందే ఓకే నాకు ఇంత వచ్చింది అనుకో, బెట్టింగ్ యాప్ వస్తుంది. బెట్టింగ్ యాప్ అంటే నాకు ఎంత ఇస్తాడో ఫస్ట్ కనుక్కున్నా. బెట్టింగ్ యాప్ కూడా ఎంత ఇస్తాడో కనుక్కున్నా, ఆ తర్వాత చూద్దాం. తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ ప్రాఫిటబుల్ ఆ తర్వాత చూద్దాం. అట్లయితే రాదు భయ్య. ఏ పని చేసినా కూడా కష్టపడాలా. ఫ్రీగా వచ్చేదంటే అందరు కోటీశ్వరులు అయ్యేటోళ్ళు, బ్రో కోటీశ్వరుడు అయ్యేటోళ్ళు. నేను మామూలు సంపాదించడంలో కాదు అసలు. ఈజీగా రాదు. ఇన్ టు వర్క్ ఫర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఎగ్జాక్ట్లీ. డెడికేషన్ అంతే, కన్సిస్టెన్సీ. ఇవాళ చేసినామా నచ్చపోయినా రేపు చేయి. వన్ ఫైన్ డే అవుతుంది. కొంచెం టైం ఇచ్చుకుని అంతే. అండ్ కొంతమంది ఒకసారి నెగిటివ్ రాగానే ఒకసారి కింద పడిపోగానే క్విట్ చేసేస్తారు బ్రో. ఐ నో. ఒకసారి నేను ఎగ్జాంపుల్, నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ కావాలి, ఐ హావ్ ఎ ప్రాపర్ గుడ్ బిజినెస్, ఇట్స్ రన్నింగ్ ప్రిటీ గుడ్, మంచి క్లయింట్స్ మంచిగా ఉన్నాం, ఎవ్రీథింగ్ గోయింగ్ స్మూత్. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నా ప్యాషన్. అంటే నేను ఎక్కువ మాట్లాడతా బ్రో, ఎక్కువ మాట్లాడతా కాబట్టి నేను ఇది చేద్దాం అనుకుంటున్నా. నా క్లయింట్స్ చెప్పారు, శివ పెట్టుకోరాదు నువ్వు మంచిగా మాట్లాడుతూ, నేను పెట్టుకుంటున్నా. నేను పెట్టినప్పుడు నాకు లైక్స్ ఫాలోవర్స్ ఏం లేవు. అట్లనే ఉండిపోయినా. నేను ఇప్పుడు కూడా 10K 11K 12K లో ఎంతో ఉన్నా అంతే. స్టిల్ ఐఎమ్ డూయింగ్. ఎందుకు అంటే అరే నా ప్యాషన్ అది, నేను మాట్లాడతా, నేను చేస్తా, వచ్చినా కాకపోతే నేను చేస్తా. నా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను నీతో ఇంటర్వ్యూ చేసుకునే పైసలు వేరే వాళ్ళతో పైసలు కాదు బ్రో. మనీ చేస్తలేను. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ లైక్ ఐ జస్ట్ వాంటెడ్, యు జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు చేసిన ఎప్పుడో ఒకసారి రావచ్చేమో, 1 year 2 years తర్వాత రావచ్చేమో. డౌన్ ద లైన్ అది పెరుగుతూ పోతుంది. ఇప్పుడు నువ్వు కూడా అనుకున్నావు పెట్టగానే నీకు విత్ ఇన్ లైక్ 2 months 50K. అసలు ఐడియా కూడా బేసిక్ గా హానెస్ట్ చెప్పాలంటే నా ఫస్ట్ రీల్ అప్లోడ్ చేసే ముందు ఒక 50 సార్లు చూసాను ఆ రీల్. నేను పెట్టనా వద్దా అట్లనే ఉంటది బ్రో. ఆఫీస్ లో చూస్తే చిల్లర అయిపోద్ది, ఇజ్జత్ పోతుంది. పెట్టనా వద్దా ఏంది. ఆఫీస్ లో మనకు క్రష్ ఉండే, ఆఫీస్ లో మనకు క్రష్ ఉండే అనమాట అప్పట్లో. అంటే అది చూసిందంటే మళ్ళా ఏందో ఏమో అనుకుంటుని అన్ని థాట్స్ తోటి పెట్టుకొని సరే పోతే పోయిందిలే, పీకితే పీకింది, ఫస్ట్ ఒకటే నిలబెడదాం, క్లిక్ అయిందా అయింది, లేదంటే లేదు, లైట్. ఇంకా అక్కడ నాకు నేను తీయలే, నా డోపల్ గ్యాంగర్ ఎవడో నాలాంటి కూడా ఇంకెవడో అని చెప్పి చెప్పుకుంటా అవసరం, నేను కాదదే చిచ్చి నేను కాదని చెప్పి చెప్పుకుంటా అని చెప్పి ఫిక్స్ అయిపోయి పెట్టిన. లిటిల్ డిడ్ ఐ నో, ఫస్ట్ వీడియో 14 million views. పెట్టిన ఫస్ట్ వీడియోనే 2 days లో 100K ఫాలోవర్స్. 2 రోజులు. స్టార్ట్ పేజ్ మొన్న స్టార్ట్ అయింది, ఇవాళ 1,00,000 మంది ఫాలో అయిపోయారు. దాట్స్ హౌ ది జర్నీ స్టార్టెడ్. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ సస్టైనబిలిటీ, ఆ ట్రస్ట్ ని నిలబెట్టుకుంటూ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ తిప్పికొట్ట 100 వీడియోలు కూడా పెట్టలేదు నేను ఇప్పుడు దాకా. ఈ సంవత్సరం అవ్వాల, ఈ నెలలో 100 వీడియోలు కూడా పెట్టలా. నా ఐ యామ్ అట్ 400K. అండ్ our target is to proceed towards 1 million so far. 600K అంతే. ఇంకా 600K అయిపోయిందంటే తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, టెక్ ఇన్ఫ్లుయెన్సర్ who touched 1 million అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉండిపోద్ది అక్కడ. We never thought that we would be in this position. 1 million అంటే 10 లక్షలు. ఇప్పుడు అదే 4 లక్షల మంది ఫాలో అయిపోయారు. 6 లక్షల మంది మీకు కష్టపడదాం పర్లేదు. నెక్స్ట్ ఆ మిలియన్ నుంచి ఒక 2 million వరకు, 2.5, 3, 5, 10 లేదా నెక్స్ట్ ఒక 11 వరకు వచ్చినామా అంటే అప్పుడు ఆ రాజు సెటిల్ అయిపోతారు. ఇంకా 10 million వరకు వచ్చినామా అంటే నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే నా మైండ్ ఏముండే అంటే కష్టపడతా, బరాబర్ కష్టపడతా. 10 million దాటిందా అప్పుడు రిలాక్స్ అవుతా. రిటైర్మెంట్ నాకు 10 million తర్వాత రిటైర్మెంట్. Obviously bro, 10 million అంటే I'll tell you, అంటే let's talk about numbers now. Yes. మాట్లాడతా. నేనే ఇప్పిస్తాను జనరల్ గా. నాకు బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తే నేను నా ఇన్ఫ్లుయెన్సర్స్, నా లిస్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళకి పంపిస్తుంటాం. ఆల్మోస్ట్ 10 million ఉందంటే యావరేజ్ గా ఒక పోస్ట్ కి నీకు మినిమం టు మినిమం 10 లక్షలు వస్తాయి బ్రో. ఒక్క పోస్ట్ కి 1 పోస్ట్ ఎంత? 10 లక్షలు. 10 లక్షలు ఒక్క పోస్ట్, 1 single post. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్ విల్ చార్జ్. అండ్ రీల్ అనుకో, అది అగైన్ అది వేరే స్టోరీ అనుకో, అది వేరే. మళ్ళా విరాట్ కోహ్లీ అయితే 7 కోట్లు ఒక పోస్ట్ కి పోయి, అది కదా సెటిల్మెంట్ అంటే. కూర్చొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుని ఎంత 2 crores ఆ తర్వాత పడతా పోస్ట్. అదే కాంటెంట్ క్రియేషన్ లో కూడా బ్యాక్ స్లాషెస్ వస్తాయి. నిన్న వీడియో పెట్టిన బ్రో, నేను ఏం వీడియో పెట్టినా అంటే ఈడెన్ వెబ్సైట్స్ పార్ట్ సిరీస్ తీస్తున్నా. నేను ఒకటి పెట్టినా, ఒక నెగటివ్ కామెంట్ వచ్చింది.
అంటే ఏంది రివ్యూ, అంటే నేను ఏమి ఇచ్చినట్టే క్రెడిట్ కార్డ్స్ వాడొచ్చు, క్రెడిట్ Right. కార్డ్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఐ మీన్ ఫ్రీ ట్రయల్స్ కూడా మనం మా పర్సనల్ క్రెడిట్ కార్డ్స్ Yes. ఇస్తాం. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పామ్ విల్ హ్యాపెన్. Mhm. ఓ వెబ్సైట్ ఉంది, అక్కడ నుండి ఓ నంబర్స్ ట్రై చేసి తీసుకోవాలి. Mm. నెగిటివ్ స్లాషెస్, నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. నేను అక్కడనే ఆగిపోలేను. నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, దానివల్ల ట్రాక్షన్ పెరిగింది. ఆ డేటా ముందుకేమో 3K వ్యూస్ ఉంటాయి, ఇప్పుడు 16K వ్యూస్ వచ్చినాయి. సూపర్, ఇంకేం కావాలి. ట్రాక్షన్ పెరిగింది. అల్లే నెగిటివ్ వచ్చినా పర్లేదండి, నెగిటివ్ వచ్చినా అని మీరు చూడకుండా మీ ఒపీనియన్ అది, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు అక్కడ. రైట్, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ వ్యాలిడ్, మీ వల్ల వాళ్ళ జనాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక కామెంట్ పెడుతున్నాం అంటే దట్ వుడ్ ఎఫెక్ట్ ఇండైరెక్ట్ గా కాకుండా మేము చూపించాం, దట్ వుడ్ డెఫినెట్లీ ఎఫెక్ట్. మేము ప్రతి ఒక్క కామెంట్ చదువుతాం, బికాస్ మేము దాట్ ఈస్ ద కంటెంట్. అది మీరు చదువుతారు, నేను చదువుతా, ప్రతి ఒక్క కామెంట్ చదువుతాం మేము. కాకపోతే ఆ కామెంట్ నువ్వు పెట్టేటప్పుడు నీతో పాటు మాతో పాటు కొన్ని లక్షల మంది కూడా ఆ కామెంట్ చదువుతారు. ఆ తర్వాత మేము ఒకళ్ళు నిన్ను చీ అని చెప్పేసి అంతే కాదు, ఆ లక్షల మంది కూడా చీ అనే రకంగా చేసుకోకండి. పెడితే వ్యాలిడ్ పాయింట్స్ పెట్టండి, పెడితే పద్ధతిగా పెట్టండి, సో దాట్ యూ గైస్ కెన్ యు నో అలా రిప్రజెంట్ యువర్ వ్యూస్ ఓవర్ దేర్. అడ్డదిడ్డంగా పెట్టిన తర్వాత మీ చేతి మీరు తీసుకున్నది కానీ ఇంకేముంటుంది మరి. సో యా, కీప్ దట్ ఇన్ మైండ్ గైస్. ఇప్పుడు మన జాబ్స్ ఉన్నాయి, టెక్ జాబ్స్ ఎక్కడ బెస్ట్ ప్లేస్ లో లిస్టింగ్ అయి ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, లైక్ పీపుల్ హ్యావింగ్ నాలెడ్జ్, స్కిల్స్, ఎవ్రీథింగ్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ద రైట్ ప్లేస్. అంటే ఏ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మనకి కరెక్ట్ జాబ్ in terms of listing. If you talk about the proper language, I'm talking about best job listings. Right. So what I would suggest is that Instagram lo andar influencers ni follow avadam kaakunda LinkedIn lo companies ni follow avadam start cheyi. Okay. LinkedIn lo companies have their own profile. So this is a dark secret which no one speaks about. And that's how even I got some referrals through to get into Deloitte. So what you can do is that track down konni Chrome extensions untayi anamata. ఆ క్రోమ్ extensions ఏం చేస్తే, they would extract the email IDs of the users out there whom you're looking forward to. I'll give you that email extensions. నేను రీల్ చేస్తే దాని మీద, I know that. I mean ఇవన్నీ నేను దాపెట్టుకున్నా, అవన్నీ మీకు ఇస్తాను. Right. So what happens is that ఒకవేళ ఎక్కడైనా హైరింగ్ జరుగుతుంది, ఇంకా ట్రై టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ యూర్ స్పెండింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ రాదర్ దాన్ బీయింగ్ ఓవర్ ఇన్స్టాగ్రామ్. ట్రై టు బీ ఇన్ లింక్డ్ఇన్. యూ విల్ గెట్ సమ్ ఇన్సైట్స్. ఎవడెవడు ఏ కంపెనీలో ప్లేస్ అవుతున్నాడు, ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ సో అండ్ సో కంపెనీ అని చెప్పి వాళ్ళు పోస్ట్ చేసుకుంటాడు. గో టు దట్ కంపెనీ ప్రొఫైల్ అండ్ సీ ఆర్ దేర్ ఎనీ అదర్ వేకెన్సీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆర్ అక్కడ వాళ్ళ హైరింగ్ మేనేజర్స్ ది హెచ్ఎంస్ ఉంటారు, హైరింగ్ మేనేజర్స్ ఉంటారు, హెచ్ఆర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా అదే కంపెనీలో ఆల్రెడీ లిస్ట్ అయిపోయి ఉంటారు. గెట్ దేర్ ప్రొఫైల్స్ అండ్ అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ట్రై నెట్వర్కింగ్. The best way to get connected or to get a really good job, networking. They do a networking in Instagram, not in LinkedIn. That's the worst. Just imagine. Ade kada. So if you guys can do networking and try to get in touch with these people, okay, you need to select only one thing. You need to choose only one thing. ఒకటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, ఎవరైనా జాబ్లు రీసెంట్ గా నేను జాబ్ ఇక్కడ జాయిన్ అని చెప్పేసి పెట్టిండా అని చెప్పేసి ఎవరైనా పోస్ట్ కనబడదు అనుకో, సీదా పోస్ట్ ఓపెన్ చేసేసి ఏ కంపెనీ అని చెప్పేసి చూడు. ఆ కంపెనీలో ఇంకా మీద లిస్టింగ్స్ కూడా ఉంటాయి. వీఆర్ హైరింగ్ అని చెప్పేసి వాళ్ళ హెచ్ఆర్ దగ్గర పోయిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ లో పెట్టుకుంటారు వీఆర్ హైరింగ్ అని చెప్పేసి అన్నట్టు. ట్రై టు అప్రోచ్ దెం. వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలి, నీకు దగ్గర ఏమున్నాయి అలా. సో ద ఫస్ట్ బెస్ట్ వే టు గెట్ సమ్ ట్రాక్షన్, టు గెట్ సమ్ జాబ్స్, LinkedIn. సరే, నేను సెకండ్ నెగిటివ్ క్వశ్చన్ అడుగుతా బ్రో. ఇప్పుడు వాళ్ళు అడగలేదు కాబట్టి నేను అడుగుతా. అడగండి. నువ్వు LinkedIn అన్నావు బ్రో, బన్నీ బ్రో, సింటాక్స్ బ్రో. LinkedIn లో పెడితే నాకు రెస్పాన్స్ వస్తలేదు బ్రో. రావు నీకు ఏం చేయాలా? నువ్వు చెప్పే రకంగా పెట్టా. నీలాగానే లక్షల మంది పెడతారు వాళ్ళకి. వాళ్ళకి నీకు తేడా ఏంటిది? ఇంటర్వ్యూ నీకు రావాలి, నీకు జాబ్ ఎంత ఇంపార్టెంట్ నువ్వు అక్కడ ప్రూవ్ చేసుకోలేకపోతే ఇంటర్వ్యూలో ఇంప్రూవ్ చేసుకుంటావు. సో ట్రై టు గెట్ దర్ అటెన్షన్. ఇండైరెక్ట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం మేము ఇది. సో ఇఫ్ యూ కాంట్ అప్రోచ్ డైరెక్ట్లీ, ట్రై టు గో ఇన్ అండ్ ఇండైరెక్ట్. ట్రై టు ఫైండ్ అవుట్ వే. ఒక అమ్మాయి మనకి ఇన్స్టాగ్రామ్ లో పోరి పరిచయం అయిన పోయి అంటే ఆ పోరి గురించి డీటెయిల్స్ బయట మొత్తం తీస్తాం మనం అందరం కలిసి 2 రోజులలో. వై డోంట్ యూ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ టు గెట్ అ జాబ్, to get your resume under the radar of the HRs over there, right? There is this one is LinkedIn as well as, and after this andaga Tinder lalo Bumble lalo pota untaru. If you want to get a job, use Bumble. And why? Not Bumble is a dating app kadadri. Dating kadadi. Bumble dating app e, but దాంట్లోనే ఇంకొకటి ఉన్నాయి. డేట్ అని ఉంటది, BFF అని ఉంటది, బిజ్ అని ఉంటది. ఇది ఎడ చూసినావు బ్రో? మా వాళ్ళు చూడలేరు ఎవరు, అది కనబడది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? బంబుల్ వేసుకో అంటున్నావు. సో ఫ్యాక్స్ మాట్లాడుకుంటే బంబుల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఎంత జాబ్ ఇస్తున్న ఆప్షన్ కనబడ్డా అది హైలైట్ అది. నువ్వు అది హైలైట్ అది.
మీకు కావాలంటే నేను లింక్డ్ఇన్ లో సెర్చ్ చేసుకుంటా, నాకు ఇది వద్దు, బంబులు వేసుకొని ఇజ్జత్ పోతుంది, మన బంబులు వేసుకొని మరీ నువ్వు ఇడ జాబులు చూసిన ఎవరికైనా చెప్పినా నా ఇజ్జత్ పోతుంది. You know what? The reason why I said Bumble is because there is a guy, because we posted ourselves. Because even Syntax Sarcasm is hiring, as I told you that we are going live in the next month. But before that, to get some traction, to get some creative people, we set up our biz gig in Bumble. We are hiring and cheppesi. You know how many people approached us? And రకరకాలుగా. And why do people approach us like this? There is a guy, Swiggy is a really good company out there. అంత అద్దరిపోయే కంపెనీ స్విగ్గీ బయట, రైట్? స్విగ్గీలో జాబ్ రావాలంటే ఒక్కొక్కటి పగిలిపోద్ది. బట్ దెర్ ఈస్ ఎ గాయ్ ఇన్స్టాగ్రామ్ లో స్విగ్గీలో జాబ్ కొట్టిండబ్బా, ఇన్స్టాగ్రామ్ తోటి. లైక్ స్విగ్గీ హైర్ చేసుకుంటుంది అని చెప్పంగానే లింక్డ్ఇన్ లో చూసుకొని వాడు ఇన్స్టాగ్రామ్ లో ఒక కరోజల్ తయారు చేశాడు అనమాట. వై స్విగ్గీ షుడ్ హైర్ మీ. బేసిక్గా మీ ఇంట్లో ఫుడ్ ఎంత టైం కి డెలివరీ ఇచ్చేదో కంటెంట్ అంతే టైం కి డెలివరీ ఇస్తాను మీకు. ఎంత క్రియేటివ్ గా, అది కూడా స్విగ్గీ లాగానే. అండ్ లాస్ట్ లో వాడు ఒక స్విగ్గీ డెలివరీ ఇచ్చిన తర్వాత ఇట్లా మ్యాప్ ఉంటది కదా, ఆ మ్యాప్ ఒకటి పెట్టేసేసి దాన్ని పెట్టాడు అనమాట. మీ వెయిటింగ్ ఫర్ యువర్ అప్రూవల్ సో దాట్ మీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆఫర్ లెటర్ సో దాట్ ఐ కెన్ డెలివర్ మై సర్వీసెస్ టు యూ అన్నట్టు. అది కదా క్రియేటివిటీ అంటే. ఎగ్జాక్ట్లీ. ఎందుకు రాదు? ఇంటర్వ్యూ ఇచ్చిందా? లేదు. హెచ్ఆర్ల కోసం అప్లై చేసినా? లేదు. వెయిట్ చేసిన లిస్ట్ లో లైన్ లో వెయిట్ చేసినా? లేదు. స్విగ్గీ కంపెనీ వాడి పోస్ట్ కింద కామెంట్ పెట్టి వాళ్ళే వచ్చేసి ఐఎమ్ హియర్ టు హైర్ యూ. వాళ్ళ కింద నాట్ ఈవెన్ స్విగ్గీ ఆ అప్రోచ్ చూసిన తర్వాత బ్లింకిట్, డన్జో కామెంటెడ్ ఆన్ దట్ పోస్ట్. బ్లింకిట్, స్విగ్గీ పక్కన పెట్టబోయా జొమాటో, మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పేసి జొమాటో, రైట్? ఫుడ్ పాండా, ఇట్స్ స్టిల్ వర్కింగ్, ఇంటర్నేషనల్ కంపెనీ రైట్ నౌ. ఫుడ్ పాండా అండ్ జెప్టో అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ కంపెనీస్. అలాంటి కంపెనీస్ వాళ్ళ కింద పోస్ట్ చేసేది అనమాట. వాళ్ళు ఇవ్వకపోతే ఏంటి, మేమున్న మార్కెట్ లో వచ్చేస్తే మా దగ్గరికి అని చెప్పి ఒక్కడి కోసం ప్లాన్ చేస్తే అప్లై కూడా చేయలేడు. ఇన్ని పెద్ద పెద్ద కంపెనీ నుంచి జాబ్లు ఎలా వచ్చినాయి? దట్స్ ఇండైరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్. అందుకే బంబుల్. గాట్ ఇట్? సో ఎప్పుడైనా స్ట్రైట్ గా ఆలోచించకండి. ఇఫ్ యూ నీలా ఆలోచించిన కుప్పల మంది ఉంటారు, కొంచెం ఏమంటారు అవతలడు కంటే అంతకు మించి ఉండాలంటే వాడికి లాగా కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించండి. సో దాట్స్ హౌ యూ గైస్ కెన్ గో ఫార్వర్డ్ ఫర్ అగైన్. అండ్ ఎంత క్రియేటివ్ ఆలోచిస్తే అంత అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. మనము క్రియేటివ్ ఏడ ఆలోచిస్తాం తెలుసా బ్రో? ఎట్లా చీటింగ్ కొట్టాలా, ఎక్కడ కాపీ కొట్టాలా, ఎక్కడ ఇప్పుడు సినిమా పోతున్నాం ఎట్లా తెలియకుండా పోవాలా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాం, గర్ల్ ఫ్రెండ్ ఎవరు తెలియదు అంటే ఎట్లా ఆపాలా, ఇంకో పోరి మెయింటైన్ చేస్తున్నాం అంటే దానికి ఇలా తెలియకుండా ఆపుకోవాలా. అదే దాంట్లో క్రియేటివ్ వాడతాం. ఇవన్నీ మనం మాట్లాడదు, మనది బుర్ర కాదు, అది వేరే. మనకి అండ్ ఇప్పుడు మనం అన్నాం కదా ఇందాక స్కిల్ సెట్ మాట్లాడుకుంటే కొన్ని పెయిడ్ ఉన్నాయి, కొంతమంది ఏంటంటే కెనాట్ అఫోర్డ్ టు టేక్ సమ్ పెయిడ్ కోర్సెస్. సో what kind of tools that you suggest wherein we can get a free I would skill set? say go to an academy, go to Udemy. There are like hundreds of things over there. Go to Geeks for Geeks if you want to learn programming or something like that. Geeks for Geeks offer you programming classes as well. Lead Code, they would teach you programming as well. Code Chef తీసుకోండి, లేదంటే హ్యాకర్ ర్యాంక్ తీసుకోండి, లేదంటే ఇంటర్వ్యూ బిట్ తీసుకోండి. there are like hundreds of sources out there. ఎవరైతే లింక్స్ బ్రో కింద ఇచ్చేస్తాడు. సో చాలా ఉన్నాయన్నమాట రిసోర్సెస్. యూట్యూబ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ ఎనీథింగ్. కరెక్ట్. కాకపోతే చూసేసి స్కిప్ చేసేసి నెక్స్ట్ కొత్త సినిమా ట్రైలర్ ఏమొచ్చింది అది. నిజం చెప్పాలా బ్రో, అంటే నేను ఎందుకు వాళ్ళలాగా ఆలోచన అంటే నేను కూడా అప్పుడు ఆలోచిస్తుండే, నేను కూడా మనం ఆలోచిస్తుండే, నేను ఏమంటలే నేను తోపు కాదు, నువ్వు తోపు కాదు, వీఆర్ దట్ స్టేజ్, మనం అక్కడి నుంచి వచ్చినాం మనం ఇక్కడికి. ఎగ్జాక్ట్లీ, ఐ నో ద సిచ్యువేషన్. ఇప్పుడు ఒక స్కిల్ సెట్ నేర్చుకుందాం అనుకోండి, ఫ్రీ కోర్స్ వచ్చింది అనుకోండి, మనము మొత్తం చూడం బ్రో, అస్సలు చూడం. మొత్తం చూసినా గానీ ఓకే, ఒక చూసినా గానీ మనం ఫస్ట్ అనుకుంటాం వాడి ఇచ్చేది వేరే ఉంటది, ఈడ వేరే ఉంది. అదే కదా. సో స్టార్టింగ్ లోనే నువ్వు నీ లైఫ్ మొత్తం డిసైడ్ చేయలేవు. ఎగ్జాక్ట్లీ, రైట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. బేసిక్ గా నువ్వు స్టార్ట్ చేసినప్పుడు బన్నీ, వాట్ సార్ట్ ఆఫ్ ఛాలెంజెస్ యూ ఫేస్డ్ వెన్ యూ క్రియేటింగ్ ఎ కాంటెంట్? సో రియలీ గుడ్ క్వశ్చన్ టు బి హానెస్ట్. సో ద మేజర్ ఛాలెంజెస్ నేను ఫేస్ చేసింది అంటే ఏం చేద్దామా అని చెప్పేసి ఒక్కటే క్వశ్చన్ నా మైండ్ లో. అన్ని ఉన్నాయి, అందరు చేసిండు, నేనేం చేయొచ్చు, నేనేం చేయాలా? అట్ దట్ పాయింట్ ఐ రియలైజ్ కి సరే మన చిన్నప్పట్లో కాలేజ్ లో ఉన్నప్పుడు దోస్తులకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట. క్యాంపస్ లో వాళ్ళకి రాకపోతే అర్థమయ్యేటట్టు చెప్తూ ఉండే. అరే మామ సూపర్ రాద్రా ఇది అంటుండే అనమాట. ఐ వాజ్ లైక్ వై డోంట్ ఐ స్టార్ట్ సంథింగ్ అందరిలా కాకుండా, ఉన్నది ఉన్నట్టు బుక్ లో ఉన్నది చెప్పకుండా కొంచెం వేరేగా రియల్ లైఫ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని
వాళ్ళకి అర్థమయ్యే రకంగా చెప్తే ఎలా ఉంటది అని చెప్పేసి, అందుకే అప్పట్లో పుష్ప సినిమా మీద తీసేసి అవును. ప్రోగ్రామింగ్ చెప్పా అప్పుడు, అవును. అండ్ విజయ్ దేవరకొండ మీద అర్జున్ రెడ్డి దాని మీద ప్రోగ్రామింగ్ చెప్పా. సో దాట్స్ హౌ, సో దట్ పీపుల్ కెన్ రిలేట్ అన్నమాట, కంపేర్ చేసుకోవచ్చు. సో దాట్స్ హౌ ఐ థాట్ ఐ ఫౌండ్ మై స్టైల్ దాట్ ఇలా కాకుండా వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన వాటి మీద ఎగ్జాంపుల్ తీసుకొని కొత్త కాన్సెప్ట్స్ నేర్పించాలి అని. అట్ దాట్ పాయింట్ ఐ స్టార్టెడ్ లైక్ ప్రోగ్రామింగ్ చెప్దాం, అర్థమయ్యే భాషలో చెప్దాం ఈసారి, ఓకే. అలా స్టార్ట్ అయింది అనమాట. అంటే టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నావు కంప్లీట్ ప్రోగ్రామింగ్ అసలు మొత్తం? స్టార్టింగ్ నుంచి ఇట్స్ లైక్ అరేస్ దగ్గర కొంచెం మొదలు పెడితే స్ట్రింగ్ అంటే ఏంటిది, నెంబర్స్ అంటే ఏంటిది, డేటా టైప్స్ ఏంటిది, ఏముంటావు అన్ని ఎవ్రీథింగ్. అండ్ వాట్ మేక్ యూ ఫీల్, అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారా టీచింగ్ లో, వాట్ మేక్ యూ ఫీల్ లైక్ హ్యాపీ, అంటే ఇది చెప్తే బాగుంటుంది? ఇట్స్ లైక్ ద ఓన్లీ వన్ థింగ్, ఎవరైనా కానీ ఎవరైనా నేర్పిస్తున్నారు అంటే ద ఓన్లీ వన్ థింగ్ విచ్ మ్యాటర్స్ టు అస్ ఇస్ దాట్ అవతలోడు వాడి యూటిలైజ్ చేసి వాడు బాగుపడ్డాం. బేసిక్ గా ఆఫ్టర్ ద సిరీస్ బికాజ్ మేము 1-on-1 క్లాసెస్ తీసుకున్నాం అనమాట ఒకసారి. ఓకే. సో ఒక స్టూడెంట్ ఏముంటది అంటే మాస్టర్స్ కి వెళ్ళారు వాళ్ళు, 6 months లో మాస్టర్స్ అయిపోతుంది, వీసా ఎక్స్పైర్ అయిపోతుంది వాళ్ళకి, వారి దగ్గర ఛాన్స్ లేదు ఇప్పుడు, నెక్స్ట్ ఏం చేయాలో వాడు తెలియదు. 6 months వీసా ఎక్స్పైర్ అయిపోయిందంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకొని ఇండియాకి రావడం, జాబ్ రాలంటే నవ్వుతారు అందరు కలిసి, అన్న నువ్వు ఏం చెప్తా చేస్తానన్నా, బట్ నాకు జాబ్ రావాలన్నా అంటే వి ప్రిపేర్డ్ కరికులం సపరేట్ తయారు చేసి వాడికి తగ్గట్టు, వాడి లెర్నింగ్ స్పీడ్ కి తగ్గట్టు వి స్టార్టెడ్ ట్రైనింగ్ హిమ్ అనమాట. ఆ 6 months తర్వాత దాట్ వన్ ఫైన్ డే ఎర్లీ ముందు మార్నింగ్ నాకు కాల్ వచ్చేసి అన్న అర్జెంట్ గా iMessage ఓపెన్ చేయనా అంటే సరే అని చెప్పి ఓపెన్ చేసి చూడగానే ఆఫర్ లెటర్ రాడు. అన్న ఫైనలీ ఆఫర్ లెటర్ వచ్చిందన్న అని చెప్పగా తీసుకొచ్చి నా స్టోరీలో పెట్టుకున్నా, నా ఆని ముత్యం ఆఫర్ లెటర్ ఇది అని చెప్పేసి. సో దాట్స్ హౌ ఇట్ స్టార్ట్స్, దాట్స్ వాట్ మేక్స్ యూ ఫీల్ బెటర్. నువ్వు ఇంత ఎఫర్ట్స్ పెట్టినావు, ఇంత కష్టపడ్డావు, అట్లీస్ట్ ఏదో ఒకటి అవుతుంది అక్కడ, సంథింగ్ ఈస్ బెటర్, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, పీపుల్ ఆర్ చేంజింగ్, పీపుల్ ఆర్ గ్రోయింగ్ ఇన్ దర్ లైఫ్. రేపు పొద్దున వాడు ఎంత కాలం కూడా గుర్తుంచుకుంటాడు పోయి నా పేరు, దాట్ నా ఫస్ట్ జాబ్ వచ్చింది ఈయన వల్ల అని చెప్పేసి, ఆ పేరుంటే చూడు సరిపోదు ఒకటి సెట్. సో దాట్స్ హౌ, దాట్స్ ద మోటివేషన్ విచ్ వీ హ్యావ్, దాట్ సెట్ చేసుకుని పోదాం. 100 మంది 1,00,000 మంది కాదు, 4 లక్షల మందిలో ఎవరికి రాకపోయినా పర్లేదు, ఒక్కడు కొంచెం ఒక లైన్ ఆఫ్ కోడ్ వాడంత వాడు సొంతంగా రాసుకోగలిగిందా చాలు, మోర్ దెన్ ఎనఫ్. సో దాట్స్ హౌ యూ స్టార్ట్ బిల్డింగ్ ద చేంజ్. రేపు పొద్దున ఒకటి స్టార్ట్ చేసిండు, రేపు పొద్దున ఇంకా 4 స్టార్ట్ చేస్తారు మా ప్రోగ్రామ్ చేయడం, వాళ్ళంతా వాళ్ళే, ఇంకా 4 కాకపోతే ఇంకా 8 మంది, 8 కాకపోతే ఇంకా 16 మంది, 32 మంది. సో అలా. అండ్ జనరలీ this tech people, I mean, whenever they applying a job, apply job చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు బ్రో, అండ్ how to avoid that sort of mistakes? Right. So the major mistakes until my knowledge is that resumes update చేసుకోండి. ఒక జాబ్ నేను అప్లై చేశాను మీ జాబ్ కి, సరేనా, అదే రెజ్యూమ్ తీసుకెళ్ళిపోయి ఇంకో జాబ్ కూడా అప్లై చేశా, అప్డేట్ చేయకుండా. The most important and very much underrated task which you are supposed to do అంటే రెజ్యూమ్ ని కంపెనీకి తగ్గట్టు మార్చుకోవాలి. 100 కంపెనీకి అప్లై చేస్తుంటే 100 రకాలుగా రెజ్యూమ్స్ ను అప్లై పెడుతూ ఉండాలి. ఏది విచ్ ఇస్ వర్కింగ్ అవుట్ బెటర్ ఫర్ యూ, విచ్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ బెటర్ ఫర్ యూ నీకు తెలియాలి. సో ఒక టిప్ నేనైతే ఇస్తాను, ఒకవేళ మీకు జాబ్ రెజ్యూమ్ వచ్చింది, జాబ్ డిస్క్రిప్షన్ వస్తుంది, ఎవ్రీ జాబ్ కి మీకు డిస్క్రిప్షన్ వస్తుంది, జేడీ వస్తుంది, మీ రెజ్యూమ్ లో ఏముంది, యూ నీడ్ టు అడాప్ట్ టు యాజ్ పర్ ద జేడీ. ఎగ్జాక్ట్లీ. మీకు అంత బ్రెయిన్ లేదు, ఇది ఎట్లా పెట్టాలని అనుకున్నా, ఆ 2 తీసుకో ChatGPT లే, అకార్డింగ్ టు ద జేడీ ఈ నా రెజ్యూమ్ ని ప్రిపేర్ చేయ అంటే ఆటోమేటిక్ గా చేస్తుంది బరాబర్. బట్ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ రోట్ ఇన్ ద రెజ్యూమే. నీ రెజ్యూమ్ లో ఏముంది, వాడు ఏదో అడగడు, మన రెజ్యూమ్ బరాబర్ అడుగుతాడు. నువ్వు ఆల్రెడీ ఆ జాబ్ చూసి రాసినావు కాబట్టి డెఫినెట్లీ యూ నీడ్ టు బి వెల్ versed with exactly. కాకపోతే నువ్వు ఆల్ ChatGPT జాబ్ డిస్క్రిప్షన్ లో వేరే స్కిల్స్ ఉన్నాయి, కాకపోతే నీ స్కిల్స్ వేరే అయినా కూడా సేమ్ టు సేమ్ కాపీ కొట్టినావు అంటే వాడు అడగగానే బిస్కెట్ అవుతావు అంతే. అది కాకుండా చూసుకోండి, బట్ ట్రై టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ కి అట్లీస్ట్ సాలిడ్ ఒక 10 to 20 days అయితే బరాబర్ పెట్టుకోండి ఇంటర్వ్యూ కన్నా ముందు అంతే. సో దాట్ నువ్వు బేసిక్స్ నుంచి మొత్తం మళ్ళీ బ్రష్ అప్ చేసుకుంటూ, ఫండమెంటల్స్ బ్రష్ అప్ చేసుకుంటూ ఆ తర్వాత ఇంటర్వ్యూ అప్లై అవ్వడానికి. సో ఛాన్సెస్, నీ your odds of like getting selected increases అక్కడ 50-50 ఉండే ఛాన్సెస్. వస్తే పిక్తే కాకుండా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, పీకే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోతావు. దట్స్ ద పాయింట్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 1 నీ జాబ్ తెచ్చుకోవడానికి జర్నీకి ఒక ప్లస్ పాయింట్ లాగా. సో దట్స్ హౌ యూ స్టార్ట్. కరెక్ట్. అండ్ ఇంకొకటి బ్రో, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రాటజీస్, నీ ఇన్స్టాగ్రామ్ రీసెంట్ గా చూస్తుంటే దేర్ ఆర్ సమ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆర్ కమింగ్. అంటే కెన్ యూ టెల్ మీ అబౌట్ దట్ స్ట్రాటజీస్, అంటే ఆ స్ట్రాటజీస్ గురించి? మోస్ట్లీ అందరు చెప్పేది ద పాయింట్ ఈస్, ఒక నాకు వర్కౌట్ అయితే మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు, మీకైతే నాకు అవ్వకపోవచ్చు, రైట్? ఇట్ టోటల్ డిపెండ్స్ అపాన్ ఎంగేజ్మెంట్, అకౌంట్ అండ్ ద పాయింట్ ఆఫ్ మీరు మీ వ్యూవర్స్ కి ఇచ్చే పిఓవి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ హిందీ ఆడియన్స్ తరపు నేను తెలుగు మాట్లాడాలంటే ఎవరు దిగడు. అట్లనే సో యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ ఆడియన్స్ ఫస్ట్. వాళ్ళు మనం చూపించేది వాళ్ళు చూడాలి అన్నట్టు కాకుండా వాళ్ళు ఏ రకమైన రీల్స్ చూద్దాం అనుకుంటారో ఆ రకంగా మనం చూపించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ ఐ క్రియేట్ మై రీల్, వాట్ ఐ వుడ్ డూ ఇస్ దట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఐ వుడ్ ఓపెన్ మై ఇన్స్టాగ్రామ్. నేను ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని ఎలాంటి రీల్స్ వస్తే నేను చూసుకుంటా, ఎలాంటి రీల్స్ వస్తే నేను మొత్తం చూసి అతను స్కిప్ చేస్తా, అది ఆలోచించేసి దానికి తగ్గట్టు నేను రీల్స్ తయారు చేస్తాను అనమాట. సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. నేను కూడా వేరే రీల్స్ చూస్తున్నా అంటే నాలాగా వేరే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు రీల్స్ చూస్తారు కదా. సో అలాంటిది నేను ఎందుకు చేయగలను? వై కాంట్ ఐ డూ దాట్? సో అవతలోడికి తగ్గట్టు మనం మాట్లాడాలి, మనకి తగ్గట్టు నచ్చినట్టు కాదు. వాడు ఏ రకంగా అయితే విందాం అనుకుంటున్నాడో ఆ రకంగా మాట్లాడగలిగినప్పుడు దాట్ పాయింట్ యూ క్లిక్ ఇట్. అప్పుడు అర్థమవుతుంది వాడికి, అప్పుడు అది వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, రిలేట్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద సక్సెస్ రేషియో? అట్లా ఏమి ఉండదు, టెస్ట్ అండ్ ట్రయల్. ఇట్స్ ఆల్ అబౌట్ a fraction of luck, కొంచెం a fraction of luck. ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం ఎప్పుడు నేను బ్లెస్ చేసిద్దా అని చెప్పి వాడికి తెలియదు కాబట్టి అది ఆశీర్వదించిందా వెళ్ళిపోతారు అనమాట, కనబడదు మళ్ళీ మనకి అదే ఉంటది. అవును బ్రో, అది ఒకసారి ఏమైందంటే నేను నార్మల్ గా వ్యూస్ అన్ని నాకు కొంచెం కొంచెం వస్తున్నాయి, 100K 150K 300K. ఒక వీడియో ఏంటంటే నిద్ర వండుకున్నాము, అదే క్రెడిట్ కార్డ్ గురించి ఒక వీడియో చేస్తే ఆల్మోస్ట్ 4 million. That's lovely. 4 million వ్యూస్ వచ్చినాయి బ్రో. అనుకున్నాను అరే ఇన్స్టాగ్రామ్ దేవుని. సో ఇట్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. బట్ మీకు తెలిసి ఉండాలి మన ఆడియన్స్ గురించి, వాళ్ళకి ఎలాంటిది కావాలి ఆ రకంగా ఇస్తే గానీ మనం చూడమన్నమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కొత్తగా వచ్చిన ఆడియన్స్ అందరినీ నమ్మకండి. ఒకటిసారి 1000 మంది ఫాలోవర్స్ వచ్చినట్టే ఆ 1000 మంది ఎప్పుడు అన్ఫాలో కొట్టిందో ఎవరికి తెలియదు. అంతే. సో ఫాలో కొట్టిన వెంటనే వాళ్ళు నమ్మేటట్లు నమ్మేటట్లు చేసుకోవాలి. అలా చేసుకున్నాం అంటే తెలిసి స్టే లాయల్, లేదు అంటే వెళ్ళిపోతారు. అంటే మా వాళ్ళే టాక్టిక్స్ మేము అదే చెప్పినా బ్రో ఇందాక, తెలుగు పాడ్కాస్ట్ చేస్తే మధ్యలో ఇంగ్లీష్. So అలా అన్నమాట. So that's how you keep on engaging people and making content out of it. See, ఇంకొక క్వశ్చన్ బ్రో, if non-tech guy, if I wanted to go into the tech background, like a transition period అనుకో, ఈ నాన్ టెక్ నుండి టెక్ వెళ్ళి కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ వాట్ సార్ట్ ఆఫ్ సజెషన్స్ యూ గివ్ అండ్ అది వర్కౌట్ అవుతుందా? సో బేసిక్ గా మనం చూసినట్టయితే కంపెనీస్ లలో దేర్ ఆర్ లైక్ 30 సంవత్సరాల నుండి కూడా కోడింగ్ చేసే వాళ్ళు, ఫ్రెషర్ జాబ్ అప్లై చేసిన వాళ్ళు కూడా కుప్పల మంది ఉంటారు. లైక్ వాళ్ళ పెద్ద సీనియర్ రోల్స్ కి వెళ్ళొచ్చు, కాకపోతే వాళ్ళు ఫ్రెషర్స్ గా చేస్తారు, వాళ్ళు రీసెంట్ గా స్టార్ట్ చేస్తారు కోడింగ్. కాబట్టి 30 సంవత్సరాల పైన వాళ్ళు కూడా నేర్చుకుంటారంటే మనకు కూడా ఈజీగా వచ్చింది. ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ వాట్ background are you in, or it's like what college are you from, or what degree you possess. నీ స్కిల్ మీద నీకెంత అర్థమైంది, నువ్వు నేర్చుకుంది నీకు ఎంత వరకు వచ్చింది, అది ఇంపార్టెంట్ మనకి. సో వన్స్ యూ గాట్ ఎ హోల్ అబౌట్ లైక్ హౌ యూఆర్ డూయింగ్ అండ్ వాట్ యూఆర్ డూయింగ్, అవన్నిటి గురించి నీకు ఐడియా వచ్చింది, ప్రోగ్రామింగ్ గ్రిప్ వచ్చింది అంటే ఇట్స్ ఈజీ. ఇట్స్ ఎ లెర్నబుల్ స్కిల్. నువ్వు సివిల్ ఇంజనీరే కానీ మెకానికల్ ఇంజనీరే కానీ, వై నాట్? You would be able to understand. If you're able to understand, you will be able to crack it. Okay. So start from the basics. Fundamentals కొంచెం మొదలు పెట్టు. A for apple, B for ball నేర్చుకో. ఆ తర్వాత A for airplane వరకు తర్వాత వెళ్తూ one by one, step by step వెళ్తే better. Someone, if that guy is continuously failing to learn the new tech, what do you out that person handle? A fail 1,000 times more. ఇంకా 1000 సార్లు ఫెయిల్ అవ్వ పర్లేదు. The point is, if you really want something to happen, you need to fail. నీకు ఒకటి కావాలి, ఖచ్చితంగా ఇది వస్తే నేను సెటిల్ అయిపోతాను, నా లైఫ్ లో ఉన్న ఒక జీల్, ఆ కసి, ఆ ఆకలి ఉంటే మాత్రం బరాబర్ అవుతావు. మేక్ షూర్ యూ హ్యావ్ దట్ సీల్, బికాస్ నథింగ్ కమ్స్ ఈజీ. అంత సింపుల్ కాదు, అంత ఈజీ కాదు. ఒకటే ఓవర్ నైట్ అయితే మన స్కిల్ రాదు, టైం పట్టింది. దానికి కావాల్సిన టైం నువ్వు ఇచ్చేసి, దానికి కావాల్సినంత ఎఫర్ట్స్ నువ్వు పెట్టేసి ఇతడు కంటిన్యూ చేసుకో. సింపుల్, అంతే కదా? అంతే obviously అంతే. Yeah, so that's how it is అన్నమాట. The one final question, and yeah, please. What advice do you give మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరికీ? ఎలాంటి అడ్వైస్ ఇస్తారు people who want to start in the tech background or Instagram content గానీ? What sort of advice do you give to success in their life? I would say try it. Don't waste your time just thinking about it. ఆలోచించుకుంటూ కూర్చో, ట్రై చేయి. So that's what we call as a CTA, call to action. ఆ యాక్షన్ తీసుకునే లోపు వేరేవాడు వచ్చి చేసుకుని వెళ్ళిపోతారు అనమాట, ఆలోచించుకుంటూ కూర్చున్న గ్యాప్ లో. సో డోంట్ థింక్ అండ్ వెయిట్, ట్రై టు కీప్ సమ్ ఎఫర్ట్. వర్కౌట్ అవ్వలేదా, దాని నుంచి ఇంకొంచెం నేర్చుకుంటావు, ఇంకొంచెం ముందుకు వెళ్తావు. యూ ఫెయిల్డ్, ఒక కోడింగ్ చేస్తాం, నేర్చుకుంటున్నావు, ఎర్రర్స్ వస్తాయి, నువ్వు అనుకునేది క్లియర్ గా చేయలేకపోతున్నావా అంటే ట్రై ఇట్ అగైన్, వేరే రకంగా ట్రై చేయి, ఇంకొంచెం ఇంప్రూవ్ చేయి. ఇక్కడ రాలేదా, సరే దీని మీద కాన్సన్ట్రేట్ చేయి, అది అయిపోయిన తర్వాత ఇంకో దాని మీదకి వెళ్తావు. డోంట్ గివ్ అప్.
స్టే కన్సిస్టెంట్ అంతే. ఇవాళ కాకపోతే రేపు అయినా సరే ఎప్పుడో అప్పుడు క్లిక్ అవుతుంది బరాబర్. అంతే. ఒక 6 నెలలు నీకు కావాలని చెప్తాను. ద మెయిన్ బఫర్ పీరియడ్ విచ్ యువర్ సపోజ్ టు పుట్ ఇన్ యువర్ లైఫ్ 6 months. దట్స్ ఇట్. కనబడి రేంజ్ లో ఎదిగిపోవచ్చు అంతే కదా బచ్చా. Yeah, రేపు of పొద్దున course. ఇప్పుడు నీకు జాబ్ లేదా రిలేటివ్స్ వాళ్ళందరూ కలిసి వచ్చేసి రేపు పొద్దున అరే బాబు ఎట్లున్నావు, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు, గూగుల్ లో చేస్తున్నావా, అచ్చా అవునా, ఏం లేదు ఇట్లా ఇంట్లో ఫంక్షన్ ఉంది వస్తావా, ఆ రేంజ్ కి వెళ్ళాలి. Try to become the most powerful person in your entire bloodline. This is real in Instagram. ఎవరు టచ్ ఇట్లా ముట్టుకుంటేనే ఆ రేంజ్ కి వెళ్ళడానికి ట్రై చేయి. And That's- that can be possible Of course. if you Yes. work hard. So yeah, that's pretty much it. And the relatives also ఇట్లానే ఉంటారు. I know. రిలేటివ్స్ అందరూ మనం సక్సెస్ అయితేనే మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు మాట్లాడేటట్టు కాదు, వాళ్ళు ఎస్ఎల్ రాసేటట్టు చేయించుకోవాలి. పేజీలు ఎస్ఎల్ రాయాలి. ఆ రేంజ్ లో సెటిల్ అవ్వాలి. అదొక్కటి మైండ్ లో పెట్టుకో. ద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే అబ్బా నీ గురించి చేయకు, నీ ఫ్యామిలీ గురించి చేయి బరాబర్. ఒకవేళ అద్దరిపోయి జాబ్ కొట్టినో 5 లక్షలు ఒక స్పాట్ లోనే ఇంట్లో నాన్న ఉత్త బండి వాడుతున్నావు అంటే ఇంటి ముందు ఒక బ్రాండ్ న్యూ కార్ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టినావు అంటే థింక్ మీ నాన్న ఏ రేంజ్ లో చూస్తారా అని చెప్పేసి. Yes or no? Of course. కింద బొందున్నా కూడా రోడ్ మీద వచ్చినప్పుడు మీ నాన్న కింద కూడా చూడు, పైకి చూస్తాడు, తల ఎత్తుకుని వెళ్తారు. Got it? So be in that position. Make your parents proud. Make yourself proud. నీ గ్రోత్ దాని మీద డిపెండ్ అయి ఉంటది. నీ ఫ్రెండ్ సర్కిల్ కూడా మ్యాటర్ అవుతుంది అక్కడ. So yeah, that's pretty much it. Thanks bro. It was lovely talking to you, man. Same here bro. Yeah, my pleasure. And thanks for having me though. Of course. Yeah.